ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎవరు బాగా నచ్చారు, ఎవరు బాగా నచ్చలేదని కామెంట్ చేసి ఎవరైనా ఫౌల్ గేమ్ ఆడినట్టుగా అనిపించిందా, దాంతోపాటుగా ఎవరైనా ఎమోషన్స్ ఫేక్గా అనిపించాయా, దొంగేడుపులు ఇవన్నీ నాటకాలని అనిపించాయా, ఎవరైనా చూస్తే టార్చర్రా స్వామి ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నారో అనిపించిందా లేదో కింద కామెంట్ చేయండి. ఒక 10 seconds గ్యాప్ ఇస్తాను. ఆ లోపల మీరు లైక్ కొట్టి తీరాలా. గొంతు నొప్పిగా ఉంది, స్టిల్ ఓవర్ ఎనర్జెటిక్గా ఈ వీడియో రివ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే ఒక 6-7 ఇన్సిడెంట్లో మీకు అనిపించని అనదర్ యాంగిల్లో మాట్లాడబోతున్నాం. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, క్లియర్గా వింటే యాక్సెప్ట్ చేస్తారు. ఒక 6-7 ఇన్సిడెంట్స్. నెంబర్ 1 ఇన్సిడెంట్ చెప్పేసానా? ఇన్సిడెంట్స్ కూడా ఏమేమి ఇన్సిడెంట్స్ అంటే, కళ్యాణ్ కుళ్ళుకున్నాడా, ఏంట్రా నాయన ఫ్రెండ్ గెలిస్తే కూడా అలా ఉన్నాడా, దాని గురించి మాట్లాడతాను. తనూజ గారు ఫౌల్ ఆడారా, దాని గురించి మాట్లాడతాను. భరణి గారు క్లియర్గా ప్లాన్ చేసి నైస్గా ముందే మాట్లాడేసి లాస్ట్కి వచ్చేసరికి ఏడుస్తాడేంట్రా ఈయన, ఇది ఫేక్ ఎమోషనా ఏంటది, దాని గురించి మాట్లాడతాను. సంజన గారు అంత క్లియర్గా వాళ్ళందరూ కొట్టుకునేది చూసి తనూజ ఇమాన్యుయలే భయంకరంగా కొట్టుకున్నారు, భయంకరంగా ఫైట్ చేసుకున్నారు ఆ టాస్క్లో. ఆవిడ ఎలా మాట్లాడతారు ఇమాన్యుయల్ రిలేటెడ్గా, అంత దారుణంగా పెద్దగా ఇసేసి అంత గందరగోళం ఏంటి, దాని గురించి మాట్లాడతా. ఇమాన్యుయల్ ఓటమి గురించి మాట్లాడతా, తనూజ విజయం గురించి మాట్లాడతా, తనూజ తీసుకున్న డెసిషన్ గురించి మాట్లాడతా. ఎవరున్నా అదే కదా డెసిషన్ తీసుకుంటారు, ఎవరున్నా సేమ్ డెసిషనే కదా తీసుకుంటారు. ఆ టైంలో డబ్బులు వద్దనుకుంటారు కదా, డబ్బులు వేస్ట్ చేయాలని ఎవరికైనా ఉంటుందా లేదా, ఈ పాయింట్లో రైట్ చేసిందా రాంగ్ చేసిందా, ప్రతి పాయింట్ ఇది కాంట్రవర్షియల్గా మీరు చూసారా, పాజిటివ్గా చూసారో, మీరు ఏది చూసారో నాకు తెలీదు. బట్ నేను చూసే యాంగిల్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఈరోజు ఎపిసోడ్లో కొన్ని సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా టచ్ చేసుకుంటూ వస్తాను. వీడియో మొత్తం చూసేదాకా మీరు కామెంట్ పెట్టుకుంటే నేను ఏం చేయలేను. మీరు కొంతమంది ఆపుకోలేరు, సపక్కన వచ్చేసి లపక్కన చూసేసి తమ్నేల్ చూసి నేను చెప్పి నేను చూసేసి స్టార్టింగ్ ఆఫ్ ద 1 minute 2 minutesలో ఎత్తిపోయి వెళ్ళిపోయేసి 4 బూతులు ఇక్కడ 4 బూతులు ఇన్స్టాగ్రామ్లో తిట్టేసి 4-5 ట్వీట్లు ట్విట్టర్లో వేస్తారు. దానికి ఏం చేయమంటారు? అన్ని ఏడు నుంచి గుండెల లోతుల్లో నుంచే మాట్లాడతాం, ఓన్లీ ఫ్యాక్ట్సే మాట్లాడతాం, ఫ్యాక్ట్స్ విత్ లాజిక్స్తోనే మాట్లాడతాం, ఊరికే నామకే వస్తే ఏది మాట్లాడను. వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేస్తే మీకు నచ్చాలి, నచ్చుద్ది. ఎవరిని ఎంత పొగడాలో అంతే పొగుడతాను. ఏ సిచ్యువేషన్లో నచ్చిందో ఏ సిచ్యువేషన్లో నచ్చలేదో కరెక్ట్గా చెప్తాను. అంతే, పాయింట్ బై పాయింట్ ఉంటుంది తప్పించి డబ్బా ఉండదు. పాయింట్ బై పాయింట్ ప్రతి ఒక్కరి గురించి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే, 12:41 అయింది ఇప్పుడు రికార్డ్ చేసే టైము. నాకు తెలిసి 1:41 దాకా అవుద్ది. నేను అప్లోడ్ చేసరికి 2:30-2:45 అయ్యేటట్టుంది. తప్పట్లేదు మా. దీనికి ముందు ఓటింగ్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. లైక్ చేసారా? లైక్ చేసి స్టార్ట్ చేయడం మా. ఏంటయ్యా కానివ్వండి, ఎపిసోడ్ స్టార్ట్. ఓవరాల్గా మొత్తం నీట్గా చెప్పుకుంటూ వెళ్దాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఎపిసోడ్. సంజన గారు సుమన్తో ఈరోజు మాట్లాడేస్తాను, వాడితో వారం నుంచి నేను మాట్లాడలేదు కదా, ఎన్ని డేస్ ఉంటామో తెలియదు కదా, మాట్లాడేసి ఎందుకు వాడితో మాట్లాడకుండా ఉండడం ఎందుకు అనేసి మాట్లాడడానికి సిద్ధపడ్డారు. గుడ్, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ అట్లాంటిది కాబట్టి ఆటోమేటిక్గా మాట్లాడడానికి సిద్ధపడతారు, మాట్లాడతారు కూడా. సో మాట్లాడాలని అనుకున్నారు, పోట్లాడారు చెబుతావు. మరి దారుణం ఆవిడ ఈరోజు దూరం ఉంటున్నాడు, మాట్లాడడానికి కూడా సంజన గారు అంటున్నాడు, అందుకనేసి మాట్లాడతా వాడితో. నెక్స్ట్ తనూజ గారి కళ్యాణ్తో నాకు అడగాలని లేదు ఈ విషయంలో, భరణి గారికి పాయింట్ అడగాలని లేదని. ఒకవేళ భరణి గారిని తీసేస్తే పాయింట్లు అడగాలని లేదని నిన్న నైట్ నుంచి ఆ డిస్కషన్ జరుగుతోంది. ఇది గుర్తుపెట్టుకోండి, కళ్యాణం ఫోర్స్ చేస్తున్నాడు భరణి గారిని అడుగు అంటున్నాడు. నిన్న నైట్కి కూడా నాకు కొంతమంది ట్వీట్లు పంపించారు, అది పాయింట్ బాండ్ కాదు కదా, పాయింట్ అది క్లియర్గా విన్నాను, నేను క్లియర్గా వినే చేసిన పాయింట్, ఈ పాయింట్ పెట్టు అనేసి అంటున్నా, ఈ బాండ్ పెట్టారు అన్నారు, పాయింటే కదా, అదేదో కాంట్రవర్సీ అవుతుంది. అప్పటి నుంచి చెప్తున్నాడు కళ్యాణ్, ఎవరికి చెప్తున్నాడు? తనూజ గారికి చెప్తున్నాడు, ఆవిడ గెలవడం కోసం ఏమేం చేయాలి అనే దానికి సలహాలు ఇస్తూ కూర్చోబెట్టుకోండి. మళ్ళీ మాట్లాడతా. సంజన గారు అయిపోయిన తర్వాత మన తనూజ గారు ఏమన్నారంటే, అందరితో మంచిగా ఉండటానికే కదా చూశాను, ఇప్పుడు ఇమాన్యుయల్తో మధ్యలో మాట్లాడట్లేదు అనేసి మానేశాడనేసి ఆ రోజు నామినేషన్లో నిల్చుని మాట్లాడాను కాబట్టే ఈరోజు మాట్లాడుతున్నాడు. భరణి గారు నాకు ఇవ్వరు అనుకుంటున్నాను. సో ఇమాన్యుయల్ రిలేటివ్ ఆ రోజు నామినేషన్లో ఎందుకు మాట్లాడారనే పాయింట్ తీసుకొచ్చారు. ఏం చెప్పినా ఆ రోజు నామినేషన్లో మాట్లాడాల్సిన పాయింటే కదా, నార్మల్ కాన్వర్జేషన్లో మాట్లాడచ్చు. అండ్ 3 weeks నుంచి నాకు రిలేషన్ లేదనేసి చెప్పి ఫస్ట్ కటిఫ్ చేసింది ఆవిడ. సో కటిఫ్ చేసింది, ఏంటో ఎందుకు మార్చిందో తెలియదండి. ఒక 2-3 సిచ్యువేషన్లో ఆ సపోర్ట్ అనే దాకా చాలా ఫ్లిప్లు వేశారు. ఇమాన్యుయల్ సపోర్టు, ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్ మీద 1-2 ఫ్లిప్లు వేశారు.
తెలియట్లా వాటి విషయంలో నేను సింపుల్, ఇది పాత టాపిక్లన్నీ నెగిటివే. ఈరోజు చెప్పినా కూడా ఈరోజు నేను డబ్బా కొట్టలేను. ఆ పాత టాపిక్ల సపోర్ట్ టాపిక్, ఇమాన్యుయల్ ఫ్రెండ్ కదనే టాపిక్లు రిపీటెడ్గా వస్తున్న ప్రతిసారి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ నెగిటివ్, ఆవిడ నాకు నచ్చలేదని చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను. ఆ పాయింట్ తీసినప్పుడల్లా నాకు వెంటనే గుర్తుకొస్తుంది, స్కిప్ చేయలేము. అయిపోయిన తర్వాత భరణి గారు ఎవరు అనుకుంటున్నారని డిస్కషన్, భరణి గారు ఎవరు అనేసి ఇవి ఫీల్ అయ్యారు. కానీ మాట్లాడతాం. సంజన గారు ఇమాన్యుయల్ 2 times తీశారు, ఇప్పుడు వేయకరా ఇమ్ము 2 times తీశారు మీరు, ఇప్పుడు వేయద్దు. ఇమాన్యుయల్ కరెక్ట్గా డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పడు. ఒక్కసారే వేశాను నీకు, కానీ ఈ వీక్ తనుజ నాతో నిలబడింది. నేను నిన్ను నిలబడమని చెప్పినప్పుడు నువ్వు రాలా. దాంతోపాటుగా తీసేస్తాను, ఇప్పుడు నేను ఎలా తీసేస్తాను ఆ అమ్మాయిని చెప్పు, దాంతో నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసావు, అప్పుడు ఎలా తీసేస్తాను? ఇమాన్యుయల్ పాయింట్ రైట్. ఫస్ట్ పిలిచినప్పుడు రాకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, అక్కడ 3 అయ్యారు, ఇక్కడ 4 అయ్యారు. అదే కానీ సంజన గారు ఫస్ట్లో వీళ్ళ దగ్గరికి వచ్చినట్టే తనుజని టార్గెట్ చేసిన వాళ్ళు తెలియకుండా, తనుజని టార్గెట్ చేయలేదు. అక్కడ కళ్యాణ్ ఉండదు కదా ఆపుతాడు, బట్ స్టిల్ కొంచెం ఈవిని తీయకుండా ఉండడానికి ఉండేది. బట్ అక్కడ అట్లా కాదు, ఈవిడ వెళ్ళి వాళ్ళతో కలిసింది కాబట్టి వీళ్ళందరి ప్లాన్ ఏంటి, ప్రాబ్లం మామా నేను మొన్న చెప్పింది 2x2 అని ఒకరు అంటున్నారు, 2+2 అని ఒకరు అంటున్నారు. ఈ కింద ఉండే భరణి గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు సర్వైవల్ మోడ్, వాళ్ళది కష్టం, వాళ్ళది కూడా రైటే, టాప్లో లేం కదా, టాప్లో రావాలని ఆరాటం. వీళ్ళు చూస్తేనేమో వాళ్ళని ఎవరినైనా టాప్ 5కి పంపిస్తే మనలో ఒకరు టాప్ 5 మిస్ అవుతారని వాళ్ళ ఆరాటం. సో అందరూ రైటే, ఎవరి యాంగిల్లో వాళ్ళు పాపం ట్రై చేశారు. ఈ వారం అందరూ కష్టపడ్డారు. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెగిటివ్ పాజిటివ్ చెప్తాం, కానీ అందరూ బ్రెయిన్కి పదును పెట్టి, నాకు తెలిసి ప్రతి ఒక్కరిది ఒక 2-3% హెయిర్ అయినా లాస్ అయి ఉంటారు ఈ వారం. ఎన్ని రకరకాల ప్లాన్లు, ఒకరు మించిన ఒకరు ప్లాన్లు వేసుకున్నారు, బుర్ర పదును పెట్టారు. నెక్స్ట్ సార్ ఇమాన్యుయల్, మీకు యాంటీ వెళ్ళాలని నాకు లేదు, బట్ సిచ్యువేషన్ ఉంది, సరే వీలైనంత వరకు తీయకుండా ఉండంటే ఓకే అన్నాడు. తర్వాత భరణి గారు సుమనతో తనుజాకే ఇవ్వాలి పాయింట్స్, తనుజాకే ఇవ్వాలి. సంజనాకి ఒకసారి ఇచ్చాం కదా, ఇచ్చాం. తనుజ నా గురించి నిలబడకపోయినా నేను నిలబడాలి. భరణి గారు తనుజ నా గురించి నిలబడకపోయినా నేను నిలబడాలి. ఇక్కడ నాకు నచ్చలేదు, కొంచెంసేపు నచ్చలేదు మామ. ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది మామ, కొంచెం చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి ప్లీజ్. అంటే ఐఐటి బిట్ టైప్ అనమాట ఇది. కొంచెం నిజంగా నచ్చలేదు చూసేటప్పుడు. ఫేక్ భరణి గారు ఫేక్ ఎమోషన్ చూపిస్తున్నారు ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అనిపించింది. ఎందుకంటే ఆగండి వినండి, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, తనుజ నాకు చేయకపోయినా నేను చేయాలి కదా అనేసి, అంటే ఆవిడ నాకు చేయకపోయినా నేను ఆవిడ కోసం నిలబడుతున్నాననే పాయింట్ అన్నాడు. కానీ దీనికి ముందు ఒక డిస్కషన్ జరుగుతుంది లైవ్లో, దీనికి ముందు వెనక డైరెక్ట్గా అంటారు మన సుమనతో, మనము సంజనాకి కాదు ఇచ్చేది తనుజాకే, ఎందుకంటే సంజనాకి ఇస్తే సంజన టాప్ 5కి వెళ్తే మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి సంజనాకి ఇవ్వకుండా తనుజాకి ఇద్దామని. సో తనుజాకి అవుట్ ఆఫ్ కన్సర్న్ కాకుండా ఆయనకి ఉపయోగపడుతుంది, సంజన గారికి ఇస్తే మనకి బొక్కపడుద్ది అనే ఉద్దేశంతో ఇచ్చేశారు, అంతేగాని అవుట్ ఆఫ్ కన్సర్న్ అనే కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందుకు నాకు అనిపించింది, ఏంట్రా నాయన అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఒక మాట మాట్లాడారని నెగిటివ్గా థింక్ చేశా. బట్ ఆ ఒపీనియన్ కొన్ని నిమిషాల తర్వాత పోయింది. అది ఎందుకు పోయిందో చెప్తాను. నెక్స్ట్ బిగ్ బాస్ భరణి, మీ హాఫ్ పాయింట్స్ హాఫ్ డబ్బులు ఎవరికి ఇస్తారని చెప్పగానే కళ్యాణ్ ఇంక మీటింగ్ పెట్టి భరణి గారితో ఎవరికి ఇస్తే కరెక్ట్ ఉంటుందో కొంచెం ఆలోచించుకోండి అంతే, నేనేం అంటలేదు అనగానే నేను క్లియర్గానే ఉన్నాను కళ్యాణ్, నేను ఎప్పుడు క్లియర్గానే ఉన్నాను, నాకేం డౌట్ ఏం లేదు, క్లియర్గా ఉన్నాను, నాకు ఒక క్లారిటీ ఉంది. నేను రిస్క్లోకి వెళ్తా కదా, ఇప్పుడు సంజనాకి ఇస్తారా అని అడిగితే సంజనాకి ఇస్తే నేను రిస్క్లోకి వెళ్తాను కదా అనగానే ఇప్పుడు కళ్యాణ్ వెంటనే మీకు అది తెలుసు, బట్ గుర్తు చేద్దాం వచ్చా, ఇది కూడా గుర్తుపెట్టుకుని మార్క్ దిస్. ఇందాక భరణి గారిని అడుగు అని చెప్పింది, ఇక్కడ కళ్యాణ్ తనుజ కోసం వచ్చి ఇక్కడ అడిగేది, ఈ రెండు గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడతాం. ఆ తర్వాత సరికి సంజన గారు సుమన్తో నెక్స్ట్ నన్నే తీస్తారు, కొంచెం పాయింట్స్ వస్తే బాగుంది, ఎవరి ప్రయత్నం వాళ్ళది, భరణి గారిని పాయింట్స్ అడుగుతున్నారు. ఇక్కడ భరణి గారు కళ్యాణ్తో నిన్న ఇమ్ముకి చేస్తా అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు నిన్న తనుజ అనింది ఇమ్ముకు చేస్తానని అంటే ఓకే, కానీ ఇమ్ము నాకు సపోర్ట్ చేస్తాడు నేను సపోర్ట్ చేయలేదు అనేసరికి నాకు బాధేస్తుంది కదా కళ్యాణ్. నేను చూపించిన ఎఫెక్షన్ ఎవరికి చూపించలేరు, ఎవరికి రావట్లేదు, నేను చూపించిన ఎఫెక్షన్ అయితే అటు నుంచి నాకైతే రావట్లేదు. దాంతోపాటుగా అక్కడి నుంచి నాకు జెన్యూన్ ఎఫెక్షన్ ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చి నానా అని పిలిస్తే దూరం పెట్టే అంత క్యారెక్టర్లెస్ పర్సన్ అయితే నేను కాదు. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ సపోర్ట్ అనే పాయింట్ తీసుకురావడం రాంగ్. 100% తనుజ గారు అన్న పాయింట్లో నేను బాధపడటంలో తప్పలేదు. బట్ అక్కడ నాకు ఏమనిపించిందంటే అది రాంగేలే, ఎలా చూసుకున్నా రాంగే, బట్ కొంచెం ఏమనిపించిందంటే అక్కడ లాక్ అయిపోయింది.
డెమాన్ పవన్ పాయింట్స్ ఇచ్చేసి వాళ్ళ అగ్రిమెంట్ ఏంటి, ఆ కిందలో ఉండే ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళు ముగ్గురులో ఒకరిని కూడా టాప్ 5కి రాకుండా వాళ్ళలో ఒకరు కూడా కొట్టకూడదు అనేది వాళ్ళ ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఇచ్చాడు పాయింట్స్. దాని మీద నిలబడాలన్నప్పుడు దానికి ఒక పాయింట్ ఉండాలి. ఎందుకు నాకంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే రీసెంట్ టైమ్స్ అని వాడింది. రీసెంట్ టైమ్స్ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఆ వాటర్ టాస్క్ని చూసావు, వాటర్ టాస్క్లో ఇమాన్యుయల్ సపోర్ట్ చేసి భరణి గారు సుమరాన్ని సపోర్ట్ చేశారు. ఆ పాయింట్ని వాడింది, వాడాలి కాబట్టి వాడినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఈయన ఫీల్ అవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే నేను సపోర్ట్ చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదని అంటే సపోర్ట్ అనేది పెంట అయినట్టుంది ఈ సీజన్ మొత్తం. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఫీల్ కాకుండా ఉంటాడు, ఆయన వర్షన్ రైట్. ఆ తర్వాత ఇమాన్యుయల్ భరణి గారికి సారీ అన్న, ఎందుకు సారీ చెప్పాడంటే ఇప్పుడు పాయింట్లు ఆడడానికి వచ్చారు కాబట్టి పాయింట్లు సారీ అన్న కొంచెం వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక రీజన్, బట్ స్టిల్ చూడండి అన్న అనేసి అడిగారు. అడిగితే ఇవ్వాలని చెప్పాడు, అది క్లియర్ లైవ్లో వచ్చేసింది. తర్వాత సంజన గారు లైన్ అన్న చూడన్న లాస్ట్ ఛాన్స్ అనగానే ఇక్కడ నాకు నచ్చాడు. డైరెక్ట్ మరీ మాట ఇవ్వలేనమ్మా, ఆలోచిస్తాను, నా సిచ్యువేషన్ నేను మొత్తం ఆలోచించుకొని సిచ్యువేషన్ అంతా ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటా అని చెప్పారు. తర్వాత భరణి గారు, నా హార్ట్ ఆల్వేస్ డామినేట్స్ మై మైండ్ అమ్మా, నా హార్ట్ ఆల్వేస్ డామినేట్స్ మై మైండ్, మైండ్తో కాకుండా హార్ట్తో ఆలోచిస్తా అంటే సంజన తనూజాకి ఇవ్వబోతున్నా ఇండైరెక్ట్గా చెప్పాడు హార్ట్తో అని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అదేంటి బ్యాక్గ్రౌండ్లో ఏమో సంజన గారి పోతే మనకు బొక్కబడద్దని చెప్పి ఇక్కడ అంతా హార్ట్ అంటాడు, ఎమోషనల్ అవుతున్నాడు, ఏంటి ఇదంతా ఫేక్ అన్న ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు, నాకు కూడా వచ్చింది. బట్ దాంట్లో నుంచి ఒక 95% నేను అవుట్ ఆఫ్ దట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటకు వచ్చాను. 95%, ఒక 5% స్టిల్ ఉంది, అది కూడా చెప్తాను. భరణి గారిని అడిగారు బిగ్ బాస్ ఎవరికి ఇస్తున్నారు అని అడిగితే లేచి నిలబడి భరణి గారు ఏడుస్తూ, బిగ్ బాస్ నేను తనుజాకి ఇద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ అని ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషన్స్ ఫేక్గా అనిపించుంటాయి మీలో చాలామందికి కూడా. బట్ బిగ్ బాస్ జూమ్ చేసినప్పుడు క్లియర్గా కళ్ళు ఎర్రగున్నాయి. అప్పుడు నాకు అనిపించింది అది ఫేక్ ఎమోషన్ కాదురా, జెన్యూన్ ఎమోషన్ అని. బట్ మనకి ఎక్కడ డౌట్ వస్తుంది, లైవ్ చూసిన వాళ్ళకే ఎక్కువ వస్తుంది డౌట్. ఎక్కడంటే ఆయన అంత క్లియర్గా సంజనాకి టాప్ 5కి వెళ్తే బొక్కబడద్దు కాబట్టి తనుజాకి ఇచ్చి ఇక్కడ ఏడ్చేదంత ఏముందిరా, ఆయన ప్లాన్ ప్రకారం ఇస్తున్నా కానీ వీడితో హార్ట్తో ఆలోచించేంత ఏముందిరా ఇక్కడ అని అనుకోవచ్చు. నాకు కూడా అలాగే అనిపించింది. బట్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఏం యాంగిల్ అంటే గత్యంతరం లేక తనుజా గారికి ఇవ్వలేదు. తనుజా గారి మీద కోపమే ఉండుంటే గత్యంతరం లేక ఇచ్చిండుంటే మనం తప్పు పడతాం. బట్ తప్పు పట్టేవాళ్ళం. గత్యంతరం లేక ఇవ్వలేదు. ఆయన ఎమోషన్ అవ్వడానికి రీజన్ కూడా ఉందని నాకు అనిపించింది. ఏంటంటే అక్కడ ఆల్టర్నేటివ్ ఉంది. ఆయన కావాలి అనుకుంటే సంజన గారికి ఇవ్వకూడదు అనుకుంటే ఇమాన్యుయల్కి ఇవ్వచ్చు. ఇమాన్యుయల్ టాప్ 5కి వెళ్తాడని వాళ్ళకు ఉంది. సంజన గారు సుమన్ శెట్టి వీళ్ళలో ఒకరికైనా ఉంది, డెమాన్ పవన్ వెళ్ళలేడు అందుకని ఇమాన్యుయల్ మీద కొంచెం ఉంది. ఇమాన్యుయల్కి ఇవ్వచ్చు. బట్ ఇమాన్యుయల్ కూడా తనకు సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడ వచ్చినప్పుడు, ఎంట్రీ టైంలో అది శ్రీజ వేనా వచ్చినప్పుడు. బట్ స్టిల్ ఇమాన్యుయల్కి ఇవ్వచ్చు ఆప్షన్ ఉంది కదా. ఆవిడతో కోపం ఉంటే ఆవిడ నేను సపోర్ట్ చేయలేదని అన్నప్పుడు ఇమాన్యుయల్కి ఇవ్వచ్చు. బట్ ఇమాన్యుయల్కి ఇవ్వకుండా ఈవిడికి ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదన్నావు, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను చూడు అని చెప్పే టైంలో ఎమోషనల్ అయ్యాడేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒక 5% అటు ఇటుగా అనిపించింది నాకు కూడా, ఏంట్రా అనిపించింది. బట్ 95% జెన్యూన్ ఎమోషనల్ లాగే అనిపించింది. దాంతోపాటుగా ఇంకా తనుజా గారు కూడా వచ్చి ఈ జెన్యూన్గానే ఆవిడ కూడా ఏడ్చారు, ఇద్దరు హక్ చేసుకున్నారు. నాకు ఏమన్నారంటే అయ్యో ఛార్జింగ్ లేదే, నేను ఇబ్బంది పడిపోతాను ఇప్పుడు. యు ఆర్ మై డాటర్ ఫర్ ఎవర్ అన్నారు. ఇది బాగా అనిపించింది నాకు. యు ఆర్ మై డాటర్ ఫర్ ఎవర్ అనేసి ఎమోషనల్ అయిపోయారు. సింపుల్ మామా. భరణి గారు బాగా తెలివైన కంటెస్టెంట్. బ్రెయిన్ గేమ్ బాగా ఆడతారు, హార్ట్ గేమ్ ఆడతారు, బ్రెయిన్ గేమ్ ఆడతారు, రెండు ఆడతారు. ఈరోజు నాకు అదే అనిపించింది. అంటే ఎవరంటే హైలైట్ అనేది నా దృష్టిలో గేమర్స్ ఎవరంటే ఈరోజు అన్ని జెన్యూన్ మామో, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్టే మాట్లాడతారు. ప్రతి ఒక్కటి కొంతమంది కాలుతుంది, కొంతమంది బాధపడుతారు. ఐ డోంట్ కేర్. నాకు అనిపించినట్టు మాట్లాడకపోతే నా వల్ల కాదు. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ గేమ్ హార్ట్ గేమ్ అంటే ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైతే అన్నాడో యు ఆర్ మై డాటర్ అన్నా చూస్తారా, ఆ పదం చాలా బరువైంది. ఈ సిచ్యువేషన్కి బరువైంది. ఆ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషను, ఆవిడ నేను సపోర్ట్ లేదన్నారు అనే పాయింట్ ఉంది. దాంతోపాటుగా నీకు సపోర్ట్ చేయకపోయినా కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్న పాయింట్లో ఈ పాయింట్ మాట్లాడడం అనేది కొంచెం డెప్త్ మాట. అది ఏమంటారంటే ఆయన గేమ్ని ఎలివేట్ చేస్తుంది, ఆటోమేటిక్గా అది కొంత పుష్ ఇస్తుంది. ఆ పుష్ ఇచ్చే ఇలాంటి మాట అంటే తెలివైన విధానం. ఏ టైంలో ఏ మాట మాట్లాడాలో క్లారిటీ ఉంది భరణి గారికి. దట్స్ ఇట్. అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మీ ఇష్టం. పాజిటివే, గేమర్గా పాజిటివే. తర్వాత జరిగి ఓవరాల్గా అయితే నా దృష్టిలో సంజన గారికి ఇవ్వాలి కాబట్టి అక్కడ గత్యంతరం లేకే ఇచ్చారనే పాయింట్ ఉంది. బట్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఆవిడ మీద ఆ ప్రేమ అనేది కూడా ఉంది కాబట్టి తనుజ గారికి ఇచ్చారు. ప్రేమ లేకుండా తెలియదు, బట్ ఆల్టర్నేటివ్ ఉంది అనే ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి నాకు పాజిటివ్గా అనిపించింది, నెగిటివ్గా అనిపించలే. బట్ స్టిల్ కొంచెం ఉంది.
ఓవర్ ప్రేమగా ఓన్లీ తనుజ గారికి ఇచ్చినట్టే కాదు, ఆవిడకి ఇస్తే డేంజర్ అనేసి తనుజకి ఇచ్చారు. ఓవరాల్గా అందరూ ఈ పర్టికులర్ వారంలో తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా తనుజ మీద ప్రేమగా ఆరిపోయి సపోర్ట్ చేసేది ఒక 10% ఉంటే 90% తనుజ ఆల్రెడీ ఫిక్స్డ్ టాప్ 5కి వెళ్ళద్ది, ఈ పిల్ల పోతే మనకు పోయేది ఏం లేదు, మన కౌంటర్ మన ఆపోనెంట్స్ మనకు కొంచెం రిస్క్ ఉండే వాళ్ళు ఎవరు పోకుండా ఉండి చాలనే ఉద్దేశం అందరికీ ఉండేది, అందరికీ. కాబట్టి హెల్ప్ చేశారు, వాంటెడ్గా అందరూ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ప్రేమగా ఆరిపోయేది చాలా అందరూ 90%, ఒక 10% ఉండొచ్చు. తర్వాత సరికి టాస్క్ ఫ్రేమ్లో పెట్టి బజర్ ఎక్కువ టాస్క్ వచ్చింది ముగ్గురికి, ఫ్రేమ్లో పెట్టాలి, స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్స్ ఈ సీజన్లో, వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాస్క్స్ ఇది. ఎందుకు పొగడాలనిపిస్తుందండి వీళ్ళ ముగ్గురిని కూడా. ముగ్గురిది చెప్తానండి, ఇద్దరిది. ఫస్ట్ తనుజకి నానా వాటర్ అంటే భయం అనేసి బాధపడి భయపడతా వాటర్ ఫోబియా ఉంది అన్నట్టు చెప్పారు ఒక టైంలో, మనకి చూసాం ఈ సీజన్లోనే. సంజన గారికి కొంచెం శ్వాస ప్రాబ్లం ఉంది, అంటే కొంచెం ఆవిడ ఊపిరి పీల్చుకున్నట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సీజన్లో. సో వీళ్ళిద్దరూ ప్రతిసారి ఆ నీళ్ళలోకి దిగి ఆ కీ తీయడం ఎంత టఫ్ అంటే, నేను వెళ్ళాను, నేను టాస్క్ ఆడినవాడిగా చెప్తున్నాను, నీళ్ళు వాళ్ళ పడి ఆ కీ ఉంది చూసారా, ఆ కళ్ళకి స్పెట్స్ పెట్టుకున్నారు. ఫస్ట్లో పెట్టుకోలే, ఎచ్చలకు పోయి వాళ్ళు పెట్టుకోలే, తర్వాత అర్థమై ఉంటుంది వాళ్ళు కళ్ళు ఐస్ పోయి ఎర్రగా అయిపోతాయి ఆటోమేటిక్గా మంట. ఆ టైంలో లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ కీ తీయాలి, 2-3 సార్లు ట్రై చేస్తే తప్ప రాదు. సో అది టఫెస్ట్ టాస్క్. ఎంత టఫ్ అంటే ట్రై చేసింది మనం చూసుకునే ఎపిసోడ్లోనే 7-8 నిమిషాలు 10 నిమిషాలు ఉందంట ఆ టాస్క్. లైవ్లో ఇంకా ఎక్కువసేపు జరిగింది, 10-25-30 నిమిషాలు జరిగింది. ఆ టైంలో 20-25 నిమిషాలు వాళ్ళు గస పెట్టుకుంటూ, ఒకడైనా పాస్ చెప్పే టాస్క్ అది. అందరూ ఆవేశపడి ఆడాలా, తోచుకోవాలా, ఇసిరియాలా, తెచ్చుకోవాలా, రావాలి, పొయ్యాలి, ఆపుకోవాలి, అరవాలి, బతినాడుకోవాలి, ఇవన్నీ నాన్ స్టాప్గా కంటిన్యూస్గా ఒక ఫుట్బాల్ గేమ్ని ఆడినప్పుడు అలసిపోయి అంత అలసిపోయారు వాళ్ళు. సూపర్ టఫ్ టాస్క్ అండ్ భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టారు ముగ్గురు. ఇప్పుడు మాట్లాడతాం, ఇంకా బాగా ఆడింది ఎవరనేది మాట్లాడదాం. ఫస్ట్ ఈ టాస్క్ గురించి చాలా మాట్లాడాల్సిన పాయింట్ ఉన్నాయి, చిన్న పాయింట్స్ కూడా రాసుకున్నా. ఈరోజు ఎపిసోడ్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మన దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయి, అందుకనే కొంచెం స్లోగా నీట్గా చెప్తున్నా. అదే నేను ఒప్పుకుంటా, ఈ 2 యాంగిల్ ఉన్నాయి, అన్నీ నా ఒపీనియన్ మాత్రం కొనైతే అది అవతల వాళ్ళకి ఏ రకంగా అనిపించేటట్టుగా ఉంటుంది, మీరు చూసుకోండి. నెక్స్ట్లా భరణి గారి సంచాలకి ఫస్ట్ ఇమ్ము తెచ్చాడు ఒక సెట్, తప్పని ఇమ్ము ఇంకా అన్నిట్లో జమ్మని ఫాస్ట్గా ఉంటాడు, దిగడం, లాక్ తీసుకోవడం, వెంటనే రావడం. ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు. ఇమాన్యుయల్ ఇంక ఏం పొగడాలి చెప్పండి టాస్క్ల విషయంలో. అరే నాయన, అతను అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటారా, ప్రపంచమంతా వాళ్ళ అమ్మగారితో సహా అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటారు, వాళ్ళ అన్న కూడా అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటాడు. ఇమాన్యుయల్ మా ఓడి దీంట్లో ఒక 60-70% ఆడతారు అనుకుంటారు, కానీ ఈ రకంగా ఆడతారని ఇమాన్యుయల్ కూడా ఉండడేమో అనుకుంటున్నా. అదేంట్రా బాబు, ప్రతి టాస్క్ లక్కు కలిసి వస్తే ఆడేవాళ్ళు ప్రతి టాస్క్ గెలవలేరు కదా, ప్రతి టాస్క్లో అతనికే విన్నర్ రావడు కదా. ప్రతి టాస్క్ బాగా ఆడాడు స్వామి, ప్రతి టాస్క్. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఓడిపోయిన టాస్క్ లేదు. ఇమాన్యుయల్ వస్తే గెలుస్తాడు అని, ఇమాన్యుయల్తో ఆడి గెలిచినోడికి ఎలివేషన్ వచ్చే రోజులు వచ్చింది. ఇమాన్యుయల్ ఓడిపోతే ఇమాన్యుయల్తో ఆడి గెలిచినోడికి బీభత్సమైన ఎలివేషన్ వస్తున్నాయి, ఎందుకంటే అంత బాగా ఇమాన్యుయల్ ఆడుతున్నాడు. ఈ టాస్క్లో కూడా అంతే ఆడిండు, ఏమన్నా కలిసిపోయి కసపెడతా ఆడాడు. వాళ్ళిద్దరు కలిసి వచ్చి లాగుతున్నా కూడా ఆడాడు. ఇక్కడ తీసుకొని ఫస్ట్ సెట్ రిమూవ్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేసింది ఇమాన్యుయల్. ఆ తర్వాత ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటో, నేను రాసుకున్నాను కొన్ని కెమెరా యాంగిల్స్ భలే నచ్చాయి. బిగ్ బాస్ టీమ్ని అప్రిషియేట్ చేయాలి, అదే చేస్తారు, బట్ స్టిల్ వాళ్ళు ఇబ్బంది పడుతుండేది మనం గమనిస్తున్నాం. ఆ లేడీస్ బట్టలు వేసుకొని లోపలికి దిగేసి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కెమెరా యాంగిల్స్ లాంగ్లో పెట్టడం, మరి షార్ట్గా పెట్టడం, లాంగ్లో పెట్టడం, సాధ్యమైనంత వరకు వాళ్ళు దిగేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం పెట్టుకుంటే అన్నీ తీసేస్తారు. ఈవెన్ లైవ్లో కూడా తీస్తాడు, ఎపిసోడ్లో చూస్తాడు, బాగుంది కెమెరా యాంగిల్స్, పద్ధతిగా ఉంది. ఆ స్విమ్మింగ్ డ్రెస్సుల్లో చూపించకుండా బాగా అనిపించింది. తర్వాత సంజన గారు తీసుకొని వచ్చారు, నెక్స్ట్ ఆవిడ కూడా ఒకటి పెట్టారు. ఇమాన్యుయల్ సెకండ్ టైం కూడా 2 తెచ్చేసాడు, ఆల్మోస్ట్ 4 వచ్చేసాయని. తర్వాత సరే కళ్యాణ్ అన్న ఇంక వెళ్ళకన్నా అన్నాడు, ఎందుకంటే ఇవి కాపాడుకుంటే చాలు, ఎక్కువ వచ్చాయి కాబట్టి. తర్వాత తనూజ కూడా వచ్చింది, తెచ్చేసి పెట్టింది, లేట్గా వచ్చింది, తీసుకొని వచ్చి పెట్టింది. తనూజ కూడా 4 తెచ్చేసింది. సో ఓవరాల్గా 4 తెచ్చింది. సంజన గారు వెళ్ళారు తీసుకురావడానికి. ఇక్కడ తనూజ ఇమాన్యుయల్తో పెద్ద ఫైట్. ఇది సంజన గారు గమనించలేదేమో అనిపిస్తుంది. యమా ఫైట్ చేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. తనూజ గారు ఈ పర్టికులర్ టాస్క్లో ఆడిన విధానం నాకు భలే నచ్చింది. ఎంత ఎఫర్ట్స్ పెట్టిందంటే అబ్బాయి ఆడినట్టు ఆడింది. అంటే అమ్మాయితో ఆడుతున్నాం అనేసి లిమిట్స్ పెట్టుకొని ఆడినట్టు కాకుండా, ఏ లిమిట్స్ లేకుండా నా దగ్గర శరీరంలో బాడీలో కండలేదు, మన దగ్గర అంత స్ట్రెంత్ లేదు అనేది మర్చిపోయి ఉన్నంతలో ఇమాన్యుయల్ లాగిసిరేద్దాం అన్నట్టుగానే కసిగా ఓవర్గా ఇష్టం వచ్చినట్టు ఆడింది. అంటే ఇక హడావిడిగా అంటే లాగడానికి గట్టిగా ట్రై చేసింది, భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టింది. ఈ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు ఆవిడ గమనించుంటే ఇమాన్యుయల్ని అట్లా బ్లేమ్ వేసి ఇమాన్యుయల్ మీద కోపంతో మాట్లాడరు ఆవిడ. సంజన గారు బేబస్సంగా కొట్టుకున్నారు, వీళ్ళిద్దరే బాగా ఎక్కువ కొట్టుకున్నది. తర్వాత
ఇమాన్యుల్ ఇద్దరిని ఆపాడు ఒక టైంలో. ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, బయట నుంచి కూడా డిమాండ్ చెప్తున్నాడు. మళ్ళీ ఇడిపించుకున్న సంజన ప్లీజ్ గెలవడానికి వద్దురా ప్లీజ్ రా నన్ను గెలవనివ్వరా అంటుంది. తప్పు 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 తప్పు. మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? గెలవనివ్వరా అంటే ఆవిడ బాధల్లోనే, ఆ ఎమోషన్లో, ఆ స్ట్రెస్లో మాట్లాడుతున్నారు తప్పించి లాజిక్కే లేదు కొన్ని విషయాల్లో సంజన గారు 100%. ఎందుకంటే గెలవాలిరా వదులురా అన్నట్టు అంటుంది. గెలవాలి అని అతనితో అంటే అతను కూడా ఆటగాడే కదా, మీకు ఎందుకు ఇస్తాడు నాకు అర్థం కాలేదు. ఇతనితో అనిందంటే ఓకే. సంజన గారు మళ్ళీ తనుజతో కూడా సేమ్ మాట మాట్లాడతారు. ఇది అయిపోయిన తర్వాత వాటర్లో వేస్తాడు ఇమాన్యుల్. కోపం వచ్చి వాటర్లో వేసేసాడు. ఇంకా తప్ప 2-3 విసిరేసాడు సంజన గారు. ఒకటేమో తనుజది కూడా ఉంది దాంట్లో, గుర్తుపెట్టుకోండి. సంజన తనుజ తీయవా ఒకటైనా పెడతాను. ఎందుకు చేస్తారు? నువ్వు లాక్కోవాలా పీక్కోవాలి కానీ సంజన గారు వచ్చి తనుజ ఒకటి పెట్టుకుంటాను తీసేసి అంటుంది. అటు అడిగితే తీసేస్తారా? ఆ తర్వాత సరికి వెంటనే ఇంకా ఫిజికల్ స్టార్ట్ అయింది తనుజ. ఎందుకు తెలుసా? ఇమాన్యుల్ తనుజది కూడా ఒకటి కింద ఇస్తాడు, తీస్తే అప్పటికి కిందే కానీ ఇంకొచ్చి గట్టిగా అరిచి కావాలని లాగడానికి ట్రై చేస్తుంది ఫుల్గా. అప్పుడు సంజన గారు ఫాస్ట్గా 2 పెట్టి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ వెలుగు. ఓవర్ స్ట్రెస్లో ఉన్నారండి సంజన గారు, బీభత్సమైన స్ట్రెస్లో ఉన్నారు. స్ట్రెస్ ఈజీ కనపడుతుంది. పెట్టేయండి బిగ్ బాస్, స్ట్రెస్ బెల్లు కొట్టండి బిగ్ బాస్ అనేసి బదిలాడుతున్నాడు. పెట్టగానే సింపుల్ మావా, బజర్ కొట్టే టాస్క్ ఉందంటే బిగ్ బాస్ ఎవరిని గెలిపేయాలంటే వాళ్ళని గెలిపిస్తాడు. దట్ ఈస్ బిగ్ బాస్. వాళ్ళ చేతిలో ఉంటుంది. మీకు చెప్తాను ఒక లాజిక్ ఏం చేశాడు బిగ్ బాస్ పెట్టపనని. ఆ తర్వాత ఈ మైక్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది అటు ఇటు పోయి. ఆ తర్వాత ఏమైందంటే గ్రేట్, ముగ్గురు చాలాసేపు ఆడారు. నేను రాసి పెట్టుకున్నా. ఎంత గ్రేట్ అంటే అలిసిపోతూనే వద్దురా ప్లీజ్ రా అనేసి ఒకరికొకరు బతిలాడుకుంటా ఉన్నారు, తోసుకుంటా ఉన్నారు, లాక్కుంటా ఉన్నారు, పడుకొని ఉన్నారు. చాలాసేపు భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టారు. అలిసిపోతున్నా గస పెట్టుకుంటూనే చాలాసేపు ఆడారు. సూపర్ అండి, ముగ్గురు బాగా ఆడారు. ఆ తర్వాత సంజన ఫాస్ట్గా 2 పెట్టేసింది కదా. బెల్లు కొట్టే టైంకి ఏం జరిగిందంటే సంజన గారు 2 పెట్టారు. ఒకటి పెట్టున్నారు. ఇది బాగా గమనించండి, ఇది నేను చాలా నీట్గా రాసుకున్నాను. మీరు వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్ చూసినా కూడా అప్రిషియేట్ చేస్తాను నేను. సంజన గారు ఏం చేశారంటే ఒకటి పెట్టున్నారు. రెండోది పెట్టేటప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ గమనించండి, అది మెయిన్ పాయింట్. ఇక్కడ ఆవిడ ఆర్గ్యుమెంట్ని మనం గుర్తించాలి అంటే ఇది మనం గమనించాలి. అక్కడ సంచాలక్ ఏం చేశారంటే ఈ ఫేసింగ్లో నిలబడి ఉన్నారు. ఇమాన్యుల్ ఎక్కడ ఉన్నాడు, సంజన గారు ఎక్కడ ఉన్నారు. సంజన గారు అప్పుడు మన తనుజ గారు లోపలికి వెళ్ళి ఉన్నారు అవి తీసుకురావడానికి. వీళ్ళిద్దరే ఉన్నారు. ఒకటి పెట్టున్న సంజన గారు ఇంకొకటి పెట్టేటప్పుడు సంజన గారు అది ఏదేంటైతే పెడుతుందో ఆ హోల్డర్ సైడ్ చూడాల. ఇలా పెట్టి ఫాస్ట్గా వచ్చి ఇలా పెట్టేస్తుంది. అక్కడ ఫిట్ అయింది లేదు చూడలేదు పాపం సంజన గారు. ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆవిడ చూడలేదు, గుర్తుపెట్టుకోండి. భరణి అన్న ఏం చేశారంటే ఈ పక్క ఉండి క్లియర్గా దగ్గర నుంచి చూడాలి. ఆయన ఈ సైడ్ ఉండేసరికి ఆటోమేటిక్గా ఆ పక్క ఎడ్జ్లో పట్టంది ఆ పక్క ఎడ్జ్లో, ఈ పక్క ఎడ్జ్లో పట్టింది. కాబట్టి ఆ పక్క ఎడ్జ్ని ఆయన గమనించలేడు. ఈ పక్క ఉన్నాడు కదా, అది ఆ పక్క ఎడ్జి కనపడదు, ఈ పక్కన మాత్రం కనపడింది. ఆయన కూడా చూశాడు, మీకు గమనించండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరిగిందంటే తనుజ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చే టైం బజర్ వచ్చింది. బజర్ వచ్చిన తర్వాత ఆవిడ చేతిలో ఉండేది పెట్టడం కోసం ఇక్కడ పెట్టుకునేది తీసింది. ఏది పెట్టుంది? ఏదైతే ఫిట్ కాకుండా ఉందో దాన్నే తీసేసింది. అది బజర్ వచ్చేసింది, అందరూ గమనించేస్తారు. ఆవిడ కూడా దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏం లేదు, సింపుల్గా అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏమైందంటే నాది 2 పెట్టాను, ఇమాన్యుల్ కూడా అప్పుడు 2 ఉన్నాయి. బిగ్ బాస్ ఏం చేశారు తెలుసా? ఈవిడ 2ది పెట్టగానే బజర్ కొట్టారు. ఏం తెలుసా? బిగ్ బాస్ కుతంత్రం వేశాడు. భరణి గారిని సంచాలకుగా పెట్టాం, వీళ్ళిద్దరిలో ఒకరినే విన్నర్ చేయని అడగడానికి. డ్రా లేదు, ఒకరు విన్నర్ అవ్వాల్సింది అడగడానికి. ఎందుకంటే 2 పెట్టినప్పుడు ఎలా విన్నర్ చేస్తారని చూసి ఆ పెంట జరగదు చూడాలని ఫిక్స్ అయిపోయాడు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈవిడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను 2 పెట్టాను, ఆవిడ 2 పెట్టాడు. ఇదే డైలాగ్. వీళ్ళలో ఒకరిద్దరేమో ఆవిడది కొంచెం ఎడ్జికి లేచిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయడానికి లేదు అనే పాయింట్. ఆవిడ ఎవరు గమనించాలా? ఇక్కడ సంజన గారు మాట్లాడే ఆర్గ్యుమెంట్ అయితే లేదు, కరెక్ట్గా ఉంది అని ఆర్గ్యుమెంట్ ఏదైతే చేస్తుందో అంటే ఆవిడ తప్పలేదు. ఎందుకంటే ఆవిడ పెట్టేటప్పుడు ఆ సైడ్ చూడలేదు. ఆవిడ ఇలా పెట్టినప్పుడు ఆ బొక్కలో పెట్టిపోయింది, సో బాగానే పట్టిందని అనుకున్నారు, చూడలేదు. కాబట్టి ఆర్గ్యుమెంట్ నేను తప్పట్లా, ఏంట్రా ఫేక్గా అబద్ధం చెప్తుందని అన్నట్లేదు, ఆవిడ గమనించాల. సేమ్ భరణి గారు నీట్గా వచ్చి చూడాల్సిందే, చూడడానికి కూడా టైం ఆడింది. ఆవిడ పెట్టిన సెకండ్లో తీసేశారు కాబట్టి ఆయనది కూడా తప్పలేదు. ఏ పర్టికులర్ పాయింట్లో అది స్టిక్ అయి ఉంది, అది కరెక్ట్గా పట్టింది అని డెసిషన్ తీసుకున్నాడు కదా, దాంట్లో తప్పేమో. ఎందుకంటే ఆయన అబ్జర్వ్ చేసే టైంకి ఆ పక్కన అది కనపడదు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఊరికే బ్లేమ్ వేయడానికి లేదు. ఆ తర్వాత సంజన గారు సగం లేదు నాది, ఇమాన్యుల్ సేమ్ ఉంది, ఇద్దరు సేమ్ ఉంది అనేసి అనుకుంటున్నారు. సుమనన్న ఇద్దరిది ఉంది అన్నావు కదా, సుమనన్న ఇద్దరిది ఉంది అన్నాడంట, ఇప్పుడు నేను చూడలేదు అన్నాడు. సుమనన్న అన్నావు కదా, మాట మార్చకన్నా ప్లీజ్ అన్న. ఇవన్నీ పెద్దగా ఓవర్ ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నాను, నాకు నచ్చలేదు.
స్ట్రెస్లోనే ఉన్నారు. సరే, అందరికీ స్ట్రెస్ ఉంటుంది. ఓవర్ ఎమోషనల్ అవతల నీకు సపోర్ట్గానే మాట్లాడిన వాళ్ళు కూడా అంటే చెప్పనా సో గట్టిగా అరిసి ఇది చేస్తున్నసరికి నాకు కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సింది కదా అనిపించింది. ఆ తర్వాత సంజన గారు నాది ఫిట్గానే ఉందని ఇక్కడ నేను తప్పట్ల సంజన గారిని, ఎందుకంటే ఆవిడ ఆ సైడ్ చూసి అబద్ధం చెప్పాల, పడిందిలే అనుకున్నాను, ఎందుకంటే ఇటు పట్టగానే పడింది ఈ పక్క ఆ పక్క బాల అంతే. తర్వాత సరికి భరణి గారు చూశాడు, ఆ టైంలో నేను రాసి పెట్టుకున్నాను, చూశాడు బజర్ అప్పుడు, కానీ ఆపోజిట్లో ఉన్నాడు, అది గమనించాను. తర్వాత సంజన గారు ఏడుస్తున్నారు. సుమన్ అన్న దగ్గరికి వెళ్ళి భరణి అన్న బజర్ మోగే టైంకి ఫిట్గా లేదు, ఆయనకి ఆ పక్క నుంచి కనపడాలి అంతే. తర్వాత సంజన గారు ఏడుస్తూ ఆట వాళ్ళ ఏడవట్లేదు, ఆట వల్ల ఏడవట్లేదురా నేను, వాడు వేరే వాళ్ళు అంటాడు అనేసి ఇమాన్యుయల్ని స్టార్ట్ చేసింది. వాడు వేరే వాళ్ళు అంటాడు, చూడు నేను ఎందుకున్నా ఈ ఇంట్లో ఇవన్నీ ఓవర్ అండి, చాలా ఓవర్ డైలాగులు. ఎంత స్ట్రెస్తో అన్నా ఆవిడ బాధలో అన్నా నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్, వరస్ట్. ఆ తర్వాత అరే ఊరుకోరా అంటుంది ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే, అది ఇది అనేసి మాట్లాడి ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, నేను ఏమన్నా తనుజ అసలు నేను కొట్టుకుంటున్నావు వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారనే పాయింట్ అన్నాడు. అది ఎందుకన్నాడంటే ఆవిడని ఆపాలి కదా, తనుజ వచ్చి ఫోటో పట్టుగా ఆపుతుంటే ఆవిడ వెళ్ళి ఫోకస్ చేయి, మనందరం కొట్టుకుంటే ఆవిడ పెడుతున్నా జస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడింది, అంతేగాని మనందరం ఒకటి ఆవిడని ఒంటరిగా చేసి వీళ్ళిద్దరు గ్రూప్గా ఆడుతున్నా అనే సెన్స్లో ఆవిడకి అర్థమైంది. తెలుగు అర్థం కాకపోవడం వల్లే కొంచెం 10-20% ఉంది, బట్ స్టిల్ తెలుగు అర్థం కాకపోయినా బ్రెయిన్ ఉందిగా, క్లియర్గా వాళ్ళిద్దరు కొట్టుకొని బీభత్సంగా సీరియస్గా తోసుకుంటుండేది చూశారు కదా, అప్పుడు వాళ్ళిద్దరు గ్రూప్గా ఆడినట్టు ఎట్లా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇమాన్యుయల్ ఒక్కడే అయిపోయాడు, వీళ్ళిద్దరు గ్రూప్గా ఆడినట్టు, ఇండైరెక్ట్ గ్రూప్ ఇన్ ద సెన్స్ ఇద్దరు వచ్చి ఇమాన్యుయల్ పడ్డ ఛానల్ ఎక్కువ ఉన్నాయి, ఇతను వచ్చి ఇద్దరి మీద పడ్డదానికంటే ఇద్దరి మీద ఇతను పడ్డం వేరే, ఒకరు వచ్చి ఇద్దరి మీద పడింది, ఇతనికి ఒక్కడికే జరిగింది, ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇతని మీద పడ్డరు. అది అర్థం చేసుకోకుండా నాన్ స్టాప్గా దాన్ని తప్పుగా తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఏడ్ చేసి గందరగోళంగా మాటలు లూజ్ అయిపోయారు. తర్వాత నేను ఎక్కడ వేరు చేసి మాట్లాడలేదు మీతో అంటే, సంజన నా కర్మరా ఇమాన్యుయల్, ఏడుస్తా నేను నన్ను ఇంకా ఏడిపించకరా అనేసి పెద్దగా అరిచేశారు. ఇమాన్యుయల్ మీరు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, బాధ ఉంటుంది. అరే ఇద్దరు వచ్చి పడుతున్నప్పుడు నేను ఆడుతున్నాను, నా ఆట నేను ఇద్దరిది రిమూవ్ చేసుకుంటే నేను గెలుస్తాను కాబట్టి ఇద్దరిది రిమూవ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరేమో ఒక్కొక్కరు వచ్చేసి ఇతరుది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది. ఈవిడ వచ్చి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా నార్మల్గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి పెద్దగా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ టాస్క్, ఆ టాస్క్లో బీభత్సంగా హైలైట్ అయిపోద్ది ఒక మాట అనేది. ఆ తర్వాత సంజన గట్టిగా ఏం పోర్ట్రే చేయట్లేదురా, నా కర్మ కొట్టుకుంటున్నా నా కర్మ అనేసి అని ఆ టైంలో బాటిల్ ఇసిరేసింది. అది కూడా నాకు నచ్చలేదు, ఎందుకంటే ఇమాన్యుయల్ మొన్న బాటిల్ ఇసిరేసిన దానికి 2-3 సార్లు చెప్పారు సంజన గారు, అది మనం చూపించలేదే. తర్వాత ఇమాన్యుయల్ ఫస్ట్ మీరు నావి తీశారు, అది కూడా నిజం, ఫస్ట్ తీసేసిన ఆవిడే కింద వేసింది, ఇమాన్యుయల్ పెట్టుంటే ఇమాన్యుయల్ తీసి కింద వేసిన ఆవిడే ఖాళీగా ఉన్నా కూడా. ఆ తర్వాత అది గేమ్ కాదా, గేమ్ అండి అది గేమ్ రా అని ఈవిడ తీసేసింది, మరి నేను తీసేసింది గేమ్ కాదా, ఏం మాట్లాడుతున్నారంటే సంజన గారు సుమన్ అన్న సారీ అన్న కోపం లేదు బాటిల్ ఇసిరేసిన అనేది, ఆవిడ స్ట్రెస్లో ఉండి ఇసిరేస్తున్నారు, బట్ స్టిల్ నాట్ యాక్సెప్టబుల్. తర్వాత సరికి అది టార్చర్ చూపించినట్టుగా అనిపించింది ఇమాన్యుయల్కి ఇండైరెక్ట్గా. తర్వాత సరికి ఇమాన్యుయల్ ఏడుస్తూ ఉన్నాడు, ఇంకేడుపు స్టార్ట్ చేసి ఏం చేస్తాడు, నేను మనిషినే నాకు ఫీలింగ్స్ ఉంటాయి, మీరు తీసినప్పుడు గేమ్ ఉంది, నేను తీస్తే ఎమోషన్సా, ఏం మాట్లాడుతున్నారు, అది కరెక్టే కదా. ఆ తర్వాత సరికి లోపలికి వెళ్ళి సంజన గారు ప్రతి వారం ఇదే కదా జరిగేది, ఎందుకు ఓవర్ యాక్షన్, షట్ యువర్ మౌత్ సంజన, ఇవన్నీ ఏంటంటే ప్రతి వారం ఇదే కదా జరిగేది అంటే అప్పుడంతా మాట్లాడవచ్చు, ఇప్పుడు జరగల, ఇప్పుడు మాట్లాడడం తప్పు, జరిగి ఓకే. తర్వాత సరికి ఇమాన్యుయల్ కళ్యాణ్తో ఓన్లీ 1 వీక్ నుంచి ఒక్కసారైనా మాట్లాడిందారా, ఆ మనిషి ఏం పోట్రే చేస్తున్నారా, నా వదిలే అన్న ఏం కావాలన్నా బాధపడకుండా అనేసి చెప్పాడు. తర్వాత తనుజ కూడా ఏడుస్తోంది. తనుజ ఏమన్నదంటే నువ్వు నా వాటర్లో విసురుతున్నావు, అది ఇది అనేసి నేను విసిరలేదు నువ్వు విసిరేసావు అనేసి ఆవిడ బాధ. ఇమాన్యుయల్ సిచ్యువేషన్ అక్కడ నాకు అర్థమైంది, అరే ఇద్దరు వచ్చి ఇతని మీద అరుస్తున్నారు, ఇద్దరు తీసివేసినందుకు ఇద్దరు ఇతని మీద అరుస్తున్నారు, ఇతని మీద ఫీల్ అవుతున్నారు, మళ్ళీ వీళ్ళు మాత్రం వేసేయచ్చు వీళ్ళు మాత్రం ఇసిరేయచ్చు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే నేను ఇసిరేయలేదు కదా వాటర్లో, నువ్వు ఎందుకు ఇసిరేసావు అంటే కలర్స్ ఆల్మోస్ట్ ఇది ఉంది, ఆవేశంలో ఎవరు దొరికితే వాడు తీసిరేస్తారు, కానీ చూసుకొని ఇసిరేసేది ఏముంది అక్కడ, ఇమాన్యుయల్ ఏం తప్పలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇతను ఇరుక్కున్నట్టే అనిపించింది. ఆ తర్వాత సరికి బిగ్ బాస్ భరణి విన్నర్గా అనౌన్స్ చేసింది అనేసి చెప్పాడు. బిగ్ బాస్ విన్నర్నే అనౌన్స్ చేయమన్నాడు, డైరెక్ట్గా విన్నర్ని అనౌన్స్ చేయమనేసరికి 2 ఉన్నాయి బిగ్ బాస్, నేను ఇమాన్యుయల్ నన్ను అనౌన్స్ చేస్తున్నాను కానీ నాకు తప్పడాలనిపించింది. ఏంట్రా ఇమాన్యుయల్ ఎట్లా చేస్తానంటే బిగ్ బాస్ విన్నర్ని చెప్పాను డైరెక్ట్గా. ఆయన ఉద్దేశం ఏంటంటే అది కొంచెం ఫైట్ జరగద్దని, అది కరెక్ట్గా పెట్టారా కరెక్ట్గా పెట్టలేదు అనేది ఫైట్ జరుగుద్ది అనుకుంటే ఫైట్ జరగల, ఎవరు స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడాల, ఇద్దరిది సమానంగా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ఇవ్వడానికి లేదని చెప్పేసరికి
ఫస్టే పెట్టేస్తున్నాడు ఇమాన్యుల్. అది ఆ విషయంలో పర్ఫెక్ట్ డెసిషనే. ఆయన కన్సిడరేషన్లో అది రాంగ్ అని ఆయన పిలవట్లేదు కాబట్టి 2-2 ఉన్నా కూడా ఇమాన్యుల్ ఆల్రెడీ పెట్టున్నాడు, లాస్ట్లో వచ్చి ఆవిడ పెట్టారనేది కన్సిడర్ చేయడం తప్పలేదు. ఇక్కడ సంజన గారి మాట కూడా, నేను 100 సార్లు సంచాలకుగా చేశాను అండి సుమన్ అన్న, భరణి అన్న, ప్లీజ్ డ్రా చేయొచ్చు అంటే డ్రా బిగ్ బాస్ ఒప్పుకోలేదు అంటే 100 సార్లు సంచాలకు చేసినాడే, సంచాలకు చేస్తే ఏంటి 100 సార్లు సంచాలకు చేస్తే ఏంటి అనేది భరణి గారు సిరిశారు. ఏమన్నారంటే 100 గేమ్స్ సంచాలకు చేశా అంటే సో వాట్ అనేసి హట్టారు ఆయన. ఎందుకంటే 100 సార్లు చేసినట్టు లేదన్నా, నేను జస్ట్ చెప్తున్నానన్నా, ఎందుకంటే 100 టైమ్స్ చేశాను, అది నీకు ఇది కాదన్నా అన్నట్టు చెప్పారు. నేను 100 టైమ్స్ గేమ్స్ చేశాను సంచాలకుగా అనేసి చెప్పి అదే అంతకుమించి ఏమో నార్మల్గా చెప్తాను, ఇది పెద్ద తప్పేం కాదు. బట్ స్టిల్ ఏంటంటే బిగ్ బాస్ ఇంకోసారి అడుగుంటే బాగుంటుంది. ఆయన ఏమో డైరెక్ట్గా వినర్ అన్నాడు, బిగ్ బాస్ ఈక్వల్గా 2-2 ఉన్నాయని అనుకుండాల్సింది. ఎందుకంటే ఆయన కన్సిడర్ చేస్తున్నాడు కదా దాన్ని రెండో దానిలాగా. నార్మల్గా అది ఫిట్ అవ్వలేదని చెప్తే ఓకే, 2-2 ఈక్వల్గా ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంది బిగ్ బాస్, టై చేస్తాను, చెరొక ½ పాయింట్స్ అని చెప్పున్నట్టు బాగుంటుందని అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆయన విన్నర్ అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశం అనేది తెలియదు. ఈయన చెప్పింది ఆటోమేటిక్గా రైట్ అయింది, ఎందుకంటే అది ఫిట్ అయింది. చూడకపోయినా కూడా అది ఇండైరెక్ట్గా డెసిషన్ ఈజ్ రైట్ అయింది. చూడాలి నాకు సరే ఏమడుతున్నాడు. అది తర్వాత తనుజ వచ్చిందండి టాస్క్ తర్వాత. నన్ను తీయకండి ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉండింది అన్నమాట భరణిని, సుమన్నాన్ని. భరణి గారు నేను ఎందుకు తీస్తాం అనేసి వెళ్ళిన తర్వాత కామెడీ మాట్లాడు, నన్ను తీయకండి నేను వచ్చినప్పుడు ఇట్లా అనేది అది ఫన్నీగా మాట్లాడు. ఈవెన్ కళ్యాణ్ ముందే మాట్లాడు, అది ఫన్నీ వేలో మాట్లాడు. దాన్ని కూడా ట్రోల్ చేస్తారు, దాన్ని కూడా మేము చేస్తారు నాకు తెలుసు. తర్వాత సరికి బిగ్ బాస్ నెక్స్ట్ గేమ్ నుంచి ఎవరిని తీద్దాం అనుకుంటున్నారని కానీ డెమాన్ సంజన, తనుజ గారు సంజన, అందరూ ఆల్మోస్ట్ సంజన అని చెప్పారు. సంజన గారు మాత్రం తనుజ అని చెప్పారు, అంతే తీసేశారు. ఇమాన్యుల్ మాత్రం తనుజకి అగెనెస్ట్గా వెళ్ళను కాబట్టి మాట ఇచ్చున్నాను కాబట్టి ఆవిడకి వేయాల్సి వస్తుందని డైరెక్ట్ చెప్పేశాడు బిగ్ బాస్. భరణి గారు మాత్రం ఇక్కడ స్ట్రైట్ టు ద పాయింట్ ముఖం మీద చెప్పిన విధానం నాకు బాగా అనిపించింది. ఒకే మాట, నా గేమ్ కూడా ఆలోచించుకొని తీసుకుంటున్న డెసిషన్ ఇది సంజన గారికి అని డైరెక్ట్ ముఖం మీద ఆవిడ మీద. అంటే ఏదైతే ప్లాన్ చేశాడు సుమనతో ప్రైవేట్గా ఉందో ఆ ప్రైవేట్గా ప్లాన్ చేసి ఇక్కడ డైరెక్ట్గా చెప్పిన విధానం నాకు అనిపించింది. ఇంకా దానికి తప్పడానికి లేదు కదా అనిపించింది. పర్ఫెక్ట్గా ఆయన ఇది మైకి తగులుతూ ఉంది మామయ్యకి ఏందానిచ్చి, అది ఒకవేళ వినపడకపోతే ఇబ్బంది పడతారు. పర్ఫెక్ట్గా చెప్పేశాడు, స్ట్రైట్ టు ద పాయింట్. నేను స్ట్రాటజికల్గానే నేను కావాలని పాయింట్లు ఇవ్వలేదని, దాంట్లో పాటుగా నువ్వు టాప్ 5కి వెళ్తే నాకు టాప్ 5కి బొక్కపడద్దనే ఉద్దేశం అని స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పడం నాకు బాగా అనిపించింది. గుడ్. తర్వాత సరికి ఫస్ట్ బెలూన్కి క్లియర్గా మర్చిపోయిన బెలూన్ టాస్క్ జరిగింది మా, ఇది ఒక పాయింట్ ఇంకా అయిపోతుందిలే, సూపర్ పాయింట్లోనే. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే చేతులు యూజ్ చేయకుండా గాల్లో ఉండేలాగా చూసుకుంటూ బెలూన్ టన్నెల్ లోపలికి వచ్చేలాగా చూడాలి, అనే పాయింట్ ఉంది. ఫస్ట్ బెలూన్ క్లియర్గా ఫస్ట్ బెలూన్లో నేను స్లో మోషన్లో చేసి చూస్తా అబ్బా అనిపించింది. మనం ఎప్పుడైనా పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా క్లిక్ అంటే చూడండి, కాలు ఎట్టబెట్టి అది క్లియర్గా ఇలా అనింది, పడింది, డైరెక్ట్ కనపడుతుంది కెమెరాలో, దానికి మెలిపడింది, అది నరం చెప్పక మెలిపడింది, అది కనపడుతుంది. మెలిపడంగానే అర్థమైపోయింది, అబ్బా పాజ్ చేశారు. దీని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మళ్ళీ అన్నీ కవర్ చేస్తారు, ప్రతి ఒక్కటి కవర్ చేస్తారు, లెంత్ అయినా పర్లేదు, ఎవ్రీ పాయింట్. దీని మీద కాంట్రవర్సీ ఏంటంటే ఆ రోజు కళ్యాణ్ డెమాన్ పవన్ ఆడుతున్నప్పుడు ఎందుకు పాస్ చేయలేదు తనుజ, ఈరోజు చూసావా తనుజ పాస్ చేయమనేది, అదే ఇమాన్యుల్ పాస్ చేయమంటే ఈ గేమ్లో పాస్ చేశారు, ఆ రోజు తనుజ ఎందుకు పాస్ చేయలేదు కళ్యాణ్ డెమాన్ ఆడుతుంటే అనే పాయింట్లు చాలామంది నాకు పెట్టారు. పెట్టకపోయినా నాకు దీనికి కంపేర్ చేసి చెప్పాలనిపించింది కూడా. ఎందుకంటే అది ఎందుకు తప్పలేదు, ఇది ఎందుకు పాస్ ఇస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే అది డిఫరెంట్. అది ఏంటంటే పెయిన్, నీకు అక్కడ గినికింది అన్నప్పుడు నడలేని సిచ్యువేషను బెనికింది, డైరెక్ట్గా కనపడిపోతుంది. దట్టు ఆయన పాజ్ అని అడిగాడు కాబట్టి ఇచ్చేశారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏం తెలుసా, బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాకుండా సెకండ్స్లో వచ్చినట్టు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫస్టే వచ్చినట్టు ఆ పాప అనేవాడు ఆపేస్తారు. బట్ ఆన్ ది వేలో బాగా జరుగుతున్న టైంలో వచ్చినప్పుడు ఆ బ్యాక్ పెయిన్ ఇవన్నీ మోయడం వల్ల వచ్చింది అనే ఫీలింగ్ కూడా రావడం వల్ల మోయడం వల్ల వచ్చింది అనేది ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పిచ్ మీద 100 రన్ ఎవరు తీస్తారో వాళ్ళు గెలిచినట్టు అన్నప్పుడు, ఇద్దరు ఈక్వల్గా పరిగెత్తున్నప్పుడు ఒక మనిషి మధ్యలో అలసొచ్చి ఆగిపోయాడు అనుకో, అతలోడికి అలసట రావట్లేదు, నువ్వు దాన్ని పాస్ చేయమని చేయవు కదా. సో అదే కానీ నీకు ఇంజురీ అయిందనుకో, స్పాట్లో కాలు మెలికబడు లేకుండా రక్తం వచ్చేటట్టు ఏదంటే ఆపమంటే ఆపుతారు. కానీ అబ్బా ఈ తొడ కొంచెం నొప్పిగా ఉందంటే ఆపరు, ఎందుకంటే తొడ నొప్పిగా ఉంటుంది పరిగెత్తినప్పుడు. ఇది సిచ్యువేషన్ డిఫరెంట్. ఆ తర్వాత చేతులు పట్టుకూడదని చెప్పాడు బిగ్ బాస్. తర్వాత ఇమాన్యుల్ పాజ్ అని చెప్పిన తర్వాత పాజ్ చేసిన తర్వాత కళ్యాణ్ వచ్చాడు. ఫస్ట్ కళ్యాణ్ నాకు ఈరోజు చాలా బాగా నచ్చాడు, నాకు నిజంగా నచ్చాడు. నేను వాంటెడ్గా చెప్పాను, నిజంగా నచ్చాడు. పాయింట్ ఏంటంటే ఈరోజు కళ్యాణ్ ఇమాన్యుల్కి బాధగా ఉన్నప్పుడు బెనికినప్పుడు ఫస్ట్ సెకండ్లో అక్కడ ఉండి కాలు పట్టుకున్నది కళ్యాణ్. తనూజ గారికి రాడ్డు తగిలినప్పుడు ఫస్ట్ సెకండ్లో అక్కడ ఉన్నది కళ్యాణ్.
ఇంక దానికి ఫ్రెండ్షిప్కి ఇంకంతకంటే వాల్యూ ఏమి ఇస్తాం? వెంటనే ఇమీడియట్ రియాక్షన్, ఇమీడియట్గా కన్సర్న్ చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. టాస్క్ ముందు భరణి గారితో సపోర్ట్ అడిగాడు, టాస్క్ మధ్యలో కూడా భరణి గారిని సపోర్ట్ అడిగాడు తనుజ కోసం. ఎన్ని గుర్తుపెట్టుకొని లాస్ట్లో మాట్లాడతా. ఆ తర్వాత సరికి తీసుకెళ్లారు లోపలికి, డాక్టర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి కాలుకి వేసుకొని వచ్చారు టేప్ అంటే అది ఏమంటారు, అది గొడ్డేది కట్టుకొని వస్తారు చూసారా, బెల్ట్ కట్టుకొని వచ్చాడు. భరణి గారు కూడా హెల్ప్ చేసుకొని తీసుకుని వచ్చిన తర్వాత అదే ఆట ఆ బెల్ట్తో ఆడాడు. ఇమాన్యుయల్ అరాచకం రా నాయన, ఈ ఇమాన్యుయల్ అరాచకం. ఏమన్నా ఆటగాడరా ఇమాన్యుయల్, ఏమన్నా ఆటగాడా నాయన, ఏమని పొగుడుతాం, ఎంతని పొగుడుతాం ఇమాన్యుయల్. రాక్షసుడు రా నాయన ఈ ఇమాన్యుయల్, ఆటలో రాక్షసుడై కూర్చుంటాడు. చూడటానికి నార్మల్ కామన్ పర్సనాలిటీ, ఏమి ఇరగదీసే పర్సనాలిటీ కాదు. గెలుస్తాడని 100 మంది ఇమాన్యుయల్ మధ్యలో నిలబెట్టి 100 మందిలో ఈ పట్ల టాస్క్ ఎవర్రా ఆడతాడనేసి ఎవరినైనా బెట్టు కానీ పెట్టమంటే, పందెం పెట్టి చూపించండి ఎవర్రా ఈ పట్ల టాస్క్ పెడతారంటే, ఇమాన్యుయల్ ఆట తీరు తెలియని వాళ్ళు అతన్ని చూసి, అతని పర్సనాలిటీ చూసి ఆల్మోస్ట్ ఎవడు కూడా ఇమాన్యుయల్ గెలుస్తారు అనుకోరు, అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అలాంటి పర్సనాలిటీ, ఏం పెద్ద బాడీ కాదు, పెద్ద యాక్టివ్ ఉంటాడని అనిపించి చూడగానే. బట్ ఆర్డర్లోకి వస్తే మాత్రం తుఫాను రా నాయన, తుఫాను. ఏమన్నా ఆడతాడు ఇమాన్యుయల్. నిజంగా కాలు బాగలేదు, క్లియర్గా కుంటుకుంటేనే ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఒకనొక టైంలో నాకు ఒక బాల్ వేసాడు, ఒక బెలూను రాసుకున్నా క్లియర్గా, ఒక బెలూను, 4th బెలూను. ఏమన్నా వేస్తాడా నాయన, ఏమన్నా వేస్తాడు. కింద పోతుంటే కాలుతో అంటాడు, మళ్ళీ వెనక్కి పోతే ఇట్ట అంటాడు, మెడతో మళ్ళీ ఇట్ట అంటాడు, రకరకాలుగా వేసి లాస్ట్కి దాన్ని వేస్తాడు. కెమెరా కూడా ఫోకస్ చేయలేదు, 1-2 షాట్ ఎట్ట అనేది. ఎందుకంటే అది అటు ఇటు చేసేసాడు. హంగామా అటు పరిగెత్తి ఆ బాల్ని, ఆ బెలూన్ పడకుండా వెళ్ళి లోపలికి తీసుకెళ్ళి వేసాడు. సూపర్ ఇమాన్యుయల్, కాలు బాగా లేకుండా ఆడాడు. ఆ తర్వాత సరికి ఈ పట్ల టాస్క్లో ఇమాన్యుయల్ సూపరు, లెగ్ ఇంజరీతో ఆడాడు కాబట్టి సూపరు. తనుజ కూడా సూపర్. ఎందుకు తెలుసా, ఈ పట్ల టాస్క్ ఇది కూడా గసపెడుతూ ఆవేశంగా కసిగా ఆడాల్సిందే. అంత ఈజీ టాస్క్ కాదు. చాలా కసిగా, చాలా ఆవేశపడుతూ అసలు ఆగకుండా ఆడింది తనుజ కూడా, నాన్ స్టాప్గా ప్రతిసారి రావడం. ఆవిడ కూడా కరెక్ట్గానే, ఇప్పుడు కొన్ని టాస్కులు అబ్బాయిలకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మా క్రికెట్ ఆడేటప్పుడు, ఫుట్బాల్ ఆడేటప్పుడు కొన్ని బ్యాలెన్సింగ్ అవి చేస్తారు. అమ్మాయిలు అన్నీ చేయరు. అది అంత ఈజీ. అమ్మాయి కార్డు తెచ్చానంటాం, కొన్నిట్లో ఉంటుంది తప్పదు. మనం ఏంటంటే కొన్ని ఆటలు ఆడతాం కానీ వాళ్ళు అన్నీ ఆడి ఉండకపోవచ్చు, క్రికెట్లు ఫుట్బాల్ ఆడకపోవచ్చు, బ్యాలెన్స్ కొంచెం కష్టం. ఇవి అప్పటికి ఇట్లా తలతాను ఇట్టాను చాలా బాగా ఆడారు. తనుజ కూడా ఈ గేమ్ చాలా బాగా ఆడారు. బట్ ఒక టైంలో చేయి పెట్టి సంజన గారికి కనపడలేదు. మధ్యలో కూడా చెప్తాను చేయి పెట్టొద్దని. నేను ఎక్కడ పెట్టానంటే పో అనేసి సపోర్ట్ చేస్తానంటే ఏంటి ఇక్కడ నాకు నచ్చలేదు, ఏంటి నేనంటే లేదు నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మళ్ళీ యాక్సెప్ట్ చేసిన ఓకే అనేది. బట్ అనేది కొంచెం రూడ్గా, కొంచెం కోపంగా అన్న విధానం అవసరం లేదు. బట్ ఆవిడ ఉద్దేశంలో వేరే ఉంది. ఏంటంటే ఏంటంటే అవుట్ అయిపోయిందేమో, చేయి దాకింది కాబట్టి వెనక నుంచి రమ్మంటారేమో అనే ఉద్దేశం తనది. బట్ లాస్ట్కి యాక్సెప్ట్ చేసింది, అంత పెద్ద మిస్టేక్ కాదు. తర్వాత చేయి పెట్టింది. చెయ్యి క్లియర్గా పెట్టడమే కాకుండా చెయ్యి పెట్టిన దానికి చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, చెయ్యి లైవ్లో ఏదో చెప్పారు సంజన గారు, ఇక్కడ టచ్ అవ్వచ్చు అన్నట్టు చెప్పారన్నారు. అది ఓకే, ఒకవేళ చెప్పారో లేదో నాకు తెలీదు, నేను ఆ లైవ్లో అది గమనించలేదు. బట్ చెప్పున్నా కూడా ఆ పర్టికులర్ రౌండ్లో మాత్రం సంజన గారు, తనుజ గారు మిస్టేక్. ఎందుకంటే చెప్పున్నా దానికి సపోర్ట్గా తీసుకొని ఎందుకంటే అది చక్కగా తగిలింది ఆ బెలూన్, దాన్ని సపోర్ట్గా తీసుకొని వేశారు. అది ఫౌల్, అది 100% అది మిస్టేక్. దాన్ని చెయ్యి తగిలిందా అని అంటేనే తగలలేదని చెప్పడం కూడా నాకు నచ్చలేదు. మేబీ సపోర్ట్ తీసుకున్నాడా ఇదేనో, అక్కడ డెమాన్ పవన్ అని కళ్యాణ్ చెప్పారు కానీ ఈవిడ మాత్రం అసలు తగలేదనో, అది నాకు నచ్చలేదు. అది మీకు నచ్చిందా? దాని విషయంలో కూడా తప్పు అనిపించలేదా, రైట్ అనిపించిందా, లేకుంటే ఇంకేమైనా రూల్స్ ఏమైనా నేను చూడని ఉన్నాయో కామెంట్ చేయండి. ఆ తర్వాత సరికి అన్ని పాయింట్స్ కవర్ చేస్తా, ఎవ్రీ సింగిల్ పాయింట్ కవర్ చేస్తా. నెక్స్ట్ సరికి తనుజ, నేను హ్యాండ్ టచ్ చేయలేదు ఇవన్నీ చెప్పాను. సంజన గారు ఆటలో లోపలికి ఇదంతా అయిపోయింది, ఇదంతా చెప్పేసా. బజర్ కొట్టాడా బిగ్ బాస్, బజర్ కొట్టడం కూడా అంటే సింపుల్, మా బజర్ బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. దీంట్లో కొంచెం అన్యాయం తనుజకి జరిగిందేమో అని అనిపించింది కొంచెం. అలాగని 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ అతనికి ఇంజురీ అయి ఉంది, తనకిచ్చిన 13 బాళ్ళు 13 బాల్ అనుకుంటా, 1-2 ఏం పగిలినాయి. సో ఓవరాల్గా తనకిచ్చిన బాల్స్ అన్నీ అయిపోయాయి. అప్పటికి 11 వేసాడు లోపల. తనకిచ్చిన బెలూన్స్ అన్నీ అయిపోయి 11 బెలూన్స్ వేసాడు. తనుజకి 2 బెలూన్స్ మిగిలినాయి, 10 వేసింది. సో బిగ్ బాస్ చేతిలో ఉంది అని ఎందుకంటానంటే, ఇక్కడ అన్యాయం ఏంటంటే ఇంకో కొంచెం టైం ఇస్తే ఆ 2 వేసేస్తుంది. బిగ్ బాస్ టైము ఎప్పుడు కావాలంటే అప్పుడు బజర్ కొట్టాలి కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చేతిలో ఉంది కాబట్టి 11 వచ్చినాయి. ఏమనేది కొంచెం టైం ఇస్తే ఈవిడ వేస్తారని తెలిసినా వేసేస్తారు. వాళ్ళ కన్సిడరేషన్ ఏమై ఉండొచ్చు అంటే, తనకి ఇంజురీ అయింది, బట్ తన బాల్స్ అన్ని బెలూన్స్ అన్ని వేసే టైంకి లీడ్లోనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా ఈవిడ 2 ఎంతసేపు ఇచ్చిన తర్వాత వేసేస్తే ఈడే గెలుస్తారు కదా, అది అన్ఫేర్ వద్దని అనుకున్నారు ఏంటో. ఓవరాల్గా బజర్ ఆయన చేతిలో ఉంది.
ఈవిడ ఈ 2 బెలూన్స్ కూడా వేస్తారు. సరేలే ఫాస్ట్గా వేసేది కూడా కావాలి కదా, దట్టు ఆయన కాలు బాగాలేకపోయినా అంత ఫాస్ట్గా వేసారని కన్సిడర్ చేసి కూడా కొట్టుండొచ్చు. నెక్స్ట్ గేమ్స్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం కూడా బజర్ కొట్టుండొచ్చు. ఓవరాల్గా ఇమాన్యుయల్ గెలవడం కాదు, అంటే దండయాత్ర చేశాడు మామూలుగా. వాళ్ళు తనుజ గారు కూడా చాలా బాగా ఆడారు. ఆ తర్వాత అయిపోయింది కదా. నెక్స్ట్ సరికి ఇప్పుడు పాపం తనుజ గారు బాధపడ్డారు. ఏమని బాధపడ్డారు అంటే కళ్యాణ్ దగ్గర కూర్చొని ఎమోషనల్ అవుతూ చెప్పానా, ఇదే నా లైఫ్ చివరికి వచ్చేసరికి ఓడిపోవడం లాస్ట్ అంతే, దిస్ ఈజ్ మై లైఫ్. ఎవ్రీ టైం నాకు చివరికి వచ్చినప్పుడు ప్రతి చోట ఓడిపోతాను, ప్రతి గేమ్లో ఇదే జరుగుతుంది. లాస్ట్ గేమ్ కూడా ఇదే అయింది, లాస్ట్ మూమెంట్కి వచ్చి చివరికి వచ్చి నేను ఓడిపోతా, అదే నా బాధ అనేసి బాధపడుతుంది. ఈ బాధకి అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ టాస్క్ టఫ్గా ఉంది. దీనికి ముందు టాస్క్ కూడా టఫ్, దానికి ముందు టాస్క్ బేబస్తమైన అలసిపోయి గందరగోళం వేశారు. ఒకే రోజు ఇన్ని టాస్కుల మీద టాస్కులు పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా లాస్ట్ మూమెంట్లో ఆవిడ ఏం తెలుసా, లాస్ట్ మూమెంట్లో పీక్కుంటే ఇష్టం వచ్చి తిరిగి అలసిపోయిన టాస్క్ వల్ల. అండ్ ఈ పర్టికులర్ టాస్క్ కూడా చాలాసేపు వచ్చి 10-11 అయింది. దట్టు అక్కడ 2 బెలూన్స్ ఆవిడ ఉన్నాయి. ఆ కోపం ఉండొచ్చు, చెప్పలేకపోయి ఉండొచ్చు. ఆ బాధలో మాట్లాడిన మాటలు మంచిగా మాట్లాడింది, అంటే ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కూడా డిమాండ్ చేసింది. ఆ బాధ ఉండడంలో తప్పేం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ 2 బెలూన్స్ మిగిలినాయి. ఇంతకుముందు టాస్క్ అలా అయింది, ఇప్పుడు టాస్క్ కూడా టైట్గా వచ్చింది. అది ఇమాన్యుయల్తో టైట్గా వచ్చింది, గెలిచేస్తుంటే అయిపోయి ఉండదు ఆ ఫీలింగ్. తర్వాత సరికి లాస్ట్ టాస్క్ చివరి టాస్క్, దీని గురించి ఒక 10-15 మినిట్స్ మాట్లాడాల్సి వస్తుంది. చివరి పోరాటం టాస్క్ పేరు రైజ్ ద బార్. టాస్క్ ఈజీ, చాలా ఈజీ. ఎంత ఈజీ అయినా అక్కడ ఏముండాలంటే ఆ ఈజీది పెట్టిన దాంట్లో బిగ్ బాస్ని అప్రిషియేట్ చేయాలి. ఈజీ పెట్టడానికి రీజన్ అంటే ఈజీ అండ్ 300 పాయింట్స్ పెట్టడం కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ ముగ్గురులో ఎవరు గెలిచినా ఆ పర్టికులర్ టాస్క్లో వాళ్ళు హైయెస్ట్ దాంట్లోకి వెళ్ళేటట్టుగా డిజైన్ చేస్తారు. 300 పాయింట్లు పెట్టడం, ముగ్గురికి ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేలాగా బాడీ బిల్డర్లు, హైటు వెయిట్ ఇవేమి సంబంధం లేకుండా ఎవరైనా గెలవచ్చు అనే టాస్క్ డిజైన్ చేస్తారు. వెరీ గుడ్. ఏమి లేదు బస్తాలు ఉంటాయి, కొంచెం తెలివితే ఆడాలంటే ఆ బస్తాలు 6 కేజీలు 3 కేజీలు అట్లా ఉన్నాయి. సో ఆ శాక్స్ తీసుకొని వచ్చి చెక్క మీద తోసుకుంటూ వెళ్ళి అక్కడ బుట్టలో వేసి బుట్టలో నుంచి ఇంకో దాంట్లో వేయాలి. సో ఆ పక్క వెయింగ్ మిషన్ పెట్టుంటారు, వెయిట్ పెట్టుంటారు. ఈ బుట్టలో వెయిట్ పెరిగితే ఆ పక్క పైకి లేగానే అక్కడ దాని కింద ఆ కేజ్ కింద ఉంటుంది ఫ్లాగ్, అది తీసుకుంటే గెలిచేసినట్టే. ఇది టాస్క్. 6 కేజీలు 3 కేజీలు ఉంటే తెలివిగా ముగ్గురు కూడా 3 కేజీలు కాకుండా 6 కేజీలు తీసుకుంది. ఎందుకంటే ఎక్కువ వెయిట్ స్టార్టింగ్లో వేస్తే త్వరగా కింద పడుతుంది కాబట్టి వేసుకొని ఆ రాడ్ ఐరన్, అది గమనించాలి, ఐరన్ది తోసుకుంటూ వెళ్తే అలా ఓకగా సింపుల్గా అండ్ కసిగా పర్ఫెక్ట్గా తనుజ తోసుకుంటూ వెళ్ళి ఫస్ట్లోనే వేసేసింది. ఇమాన్యుయల్కి చూస్తుంటే కళ్యాణ్ వేసినప్పుడు తనుజ వేసినప్పుడు కొంచెం స్లైడ్కి వెళ్ళిపోతుంది. ఇమాన్యుయల్ది కార్పెంటర్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం స్టిల్ దానివల్లే ఓడిపోయాడంటే చెప్పలేము. కార్పెంటర్ ఇష్యూ మీద కాకుండా మళ్ళీ కూడా ఫాస్ట్గా వెళ్ళి ఉన్నట్టు కొంచెం పోటీ ఇచ్చినాడు. బట్ అతను కూడా దీనివల్ల స్ట్రక్ అయిపోయాడు, ఆ మనసులోకి ఇంకేదో తీసేసుకుని స్ట్రక్ అయిపోయాడు. అంత టైం కూడా తనుజ అయిపోలే, చాలా ఫాస్ట్గా వేసేసింది. ఇమీడియట్ ఫాస్ట్గా వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇతను రికవర్ అయ్యి మళ్ళీ వేసుకునేంత టైం కూడా ఇవ్వలేదు. అది కార్పెంటరీ ఇష్యూ కొంచెం ఉన్నట్టుగానే కనపడుతుంది. ఏంటో ఈ సీజన్ బిగ్ బాస్ చూసుకోవాలి, 2-3 టాస్కుల్లో కార్పెంటరీ ఇష్యూ వచ్చింది. డెమాన్ దాంట్లో, మన దాంట్లో, దీంట్లో ఎన్ని విషయాలు క్లియర్గా. సో అది అయిపోయింది. తనూజ గారు వేసి వచ్చిన తర్వాత ఆ టైంలో పాపం గ్యాప్లో ఇలా అన్నప్పుడు అది తగిలింది. ఆ తగిలిన దానికి అంత ఓవర్ యాక్షన్ అనేసి ఎవరైనా అనుకుంటా ఉంటే నాకు మెసేజ్ కూడా వచ్చినాయి, అక్కడ ఏం తగిలింది, అది చక్క కదా అని కొంతమంది, అదే ముందు స్లోగా తగిలిందని కొంతమంది. అది యాక్చువల్గా అంత గట్టిగా తగలకపోయినా అది ఎడ్జ్ తగిలినట్టు నాకు అనిపిస్తుంది. ఎడ్జ్ కోసుకుంటూ చూసి ఆ ఎడ్జ్ ఇక్కడ తగిలింది. ఆవిడ కూడా అంత గట్టిగా తగిలి కింద పడిపోయి రక్తం వచ్చేటట్టు ఏం బిహేవ్ చేయాలి. అబ్బా అనింది, ఫ్యూ సెకండ్స్లో ఓకే ఆడతా అనింది. అంటే అంత గట్టిగా తగలలేదనే, బట్ ఇమీడియట్ రియాక్షన్ అబ్బా అంటది, అదే రియాక్షన్ వచ్చింది. అదేం తప్పేం కాదు. తర్వాత ఆడారా, తర్వాత రౌండ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి వేసింది. 3వ వేయగానే వెంటనే అది కింద పడింది. ఆ పరిగెత్తేటప్పుడు మీరు గమనిస్తే అక్కడ కసి సప్పన పరిగెత్తుంది, సప్పన వస్తుంది అన్నీ ఫాస్ట్గా చేసింది తనుజ. ఆ కసిగా ఆడిన ఫీలింగ్ వచ్చింది. పాపం ఇమాన్యుయల్ స్ట్రక్, తనుజ గారు, సంజన గారు స్ట్రక్ అయిపోయారు. ఆవిడ గెలిచేసిన ఆనందం అబ్బా అనింది. బట్ ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్గా సంబరాలు ఆవిడ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇక్కడ పాయింట్కి వస్తాం. ఓవర్ సంబరాలు చేసుకోవాలి, జస్ట్ నార్మల్ గెలిపింది. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా ఫ్రెండ్. ఇమాన్యుయల్ ఆ అమ్మడితో ఆవిడతో ఓడిపోయాడు. ఇమాన్యుయల్ వారమంతా ఎన్ని ప్లాన్లు వేసాడు, ఎంత కష్టపడ్డాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తనుజాకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఆవిడ ఓవర్ సంబరాలు కూడా చేసుకునే విధానం బాగుంది. ఇక్కడ నాకు కనీసం ఒక 20-30 కాదు, ఒక 50 వచ్చుంటాయి మా మెసేజ్లో. నాకు అనిపించింది కళ్యాణ్ రిలేటెడ్ 50 వచ్చుంటాయి, అట్లీస్ట్ 50. ఇన్స్టాగ్రామ్లో ఏమని వచ్చింది సార్, మనిషేనా కళ్యాణ్ చూసావా, తనుజ అతను గెలిస్తే తనుజ ఎంత హ్యాపీగా ఫీల్ అవుద్ది, కళ్యాణ్ ఇప్పుడు తనుజ గెలిస్తే సెకండ్ ఫైనలిస్ట్ అయితే అసలు కనీసం ఆనందం లేదు చూడు ఆయన కళ్ళల్లో అనే పాయింట్ తీసుకొచ్చారు. ఆనందం లేదు, ఆనందం ఉండాలి కదా, కనీసం అప్రిషియేషన్కైనా కొంచెం హంగామా చేసి ఉండాల్సిందే అన్న ఫీలింగ్లో చాలా మెసేజ్లు వచ్చాయి. నిజమేది 100% నాకు అదే అనిపించింది. అరే కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా, కొంచెం హ్యాపీగా ఫీల్ అవచ్చు కదా, ఆవిడని ఎత్తుకోనో లేకుంటే అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి
షేక్ హ్యాండ్ ఇచ్చి కొంచెం సంబరాలు చేసినా బాగుండు కానీ బట్ తనుజనే సంబరాలు చేయలేదు, ఎందుకంటే తన ఫ్రెండ్ అక్కడ ఉంది. కానీ ఇక్కడ నేను ఒక్క పాయింట్ చెప్దాం అనుకున్నా, మీ ఊహలకే వదిలేస్తాను, దాన్ని తప్పడితే ఇంక నేను ఏం చేయలేను. కళ్యాణ్ ఇక్కడ ఏదైతే చేశాడో ఒక ఫ్రెండ్ చేయాల్సిందే చేశాడు. నాకు ఈరోజు ఎపిసోడ్ మొత్తం తనుజకి దెబ్బతగిలినప్పుడు నిలబడింది, ఇమానుయల్ దెబ్బతగిలినప్పుడు నిలబడింది. ఇక్కడ లాస్ట్లో కూడా తను డెసిషన్ ఏదైతే తీసుకొని సంబరాలకు పోకుండా బాధలకు వెళ్ళాడు చూసారా, అది కూడా నాకు నచ్చింది. ఎందుకు చెప్తానండి, ఒక ఫ్రెండు సంతోషంలో తోడుండకపోయినా బాధలో తోడుండాలి, ట్రూ ఫ్రెండ్. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్సే, ఒక ఫ్రెండ్ సంబరాల్లో ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఓటమిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. బాధ ఉండేవాడు పక్కన నిలబడ్డాడు అండ్ సంబరాల దగ్గరికి లేటుకి వెళ్ళాడు. ఎందుకంటే తను కూడా ఓడిపోయి ఉన్నాడు, తను ఎంత కష్టపడ్డాడో ఇతనికి తెలుసు. అండ్ లాస్ట్ వీక్ కూడా సేమ్ పొజిషన్కి వచ్చినప్పుడు, ఈ వారం కూడా సేమ్ పొజిషన్కి ఇమాన్యుల్కి వచ్చినప్పుడు బ్యాడ్ లక్లు లాస్ట్ వీక్ అంతే ఈ వీక్ అంతే లాస్ట్లో పోయినప్పుడు ఆటోమేటిక్గా సీజన్ మొత్తం తనని కొట్టలేడరా, ఎవడు గెలవలేడరా అనుకునే పర్సన్ 2 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లాస్ట్ మూమెంట్లో పోయినప్పుడు, అది కూడా తన ముందే పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆనందం కంటే అక్కడ బాధలో నిలబడమే కరెక్టు. అది పర్ఫెక్ట్గా చేశాడు, దాంట్లో తప్పే లేదనిపిస్తుంది. ఇక్కడ తనూజ గారి విజయానికి సంబరాన్ని చేసుకోలేకపోయాడు, తనూజ గారి విజయాన్ని తీసుకోలేకపోయాడు కూల్ అనేసి మాట్లాడే వాళ్ళకి నేనేమంటానంటే, నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కావచ్చు అండ్ డౌట్ వచ్చి ఉంటుంది చాలామందికి, వాళ్ళకే ఫస్ట్ నుంచి భరణి గారు సపోర్ట్ కోరుకోమని, టాస్కుల్లో సపోర్ట్ తీసుకోమని, ప్రతిసారి సలహాలు ఇచ్చుకుంటా తనకి ఎంత పుష్ చేసుకొని వచ్చాడు, కళ్యాణం ఏం చేయకుండా లేడు. అలాంటి పర్సన్ ఎందుకు ఓటమిలో ఇక్కడ హంగామా చేయలేదంటే, ఓడిపోయింది కూడా ఫ్రెండు, బాధల్లో ఉన్నప్పుడు నిలబడాలి కానీ అతను గెలిచినప్పుడు అతను బాధల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి హంగామా చేయలేదు కదా, ఆవిడే చేయలేకపోయింది. నాకు అసలు తప్పు అనిపించలే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. తర్వాత ఇది అయిపోయింది, పాపం సంజన గారు లాస్ట్కి వచ్చి కూడా ఫినిష్ కూడా చేశారు, గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడతాం. తనుజ గారు అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు, బాత్రూంలో ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ వెళ్ళి ఓదారుస్తున్నాడు. అరే ఈ వారం ఒక్క టాస్క్ కూడా ఓడిపోలేదురా, అది ఏంట్రా ఇదైంది, శాఖ ఇలా అయింది ఇలా అయిందని పాపం బాధపడతాను ఉండి, ఇదంతా చెక్ ఇదేదో కొంచెం ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అందరూ ట్రై చేశారు కూడా. తర్వాత లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఎక్కి 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 ఏడ్చాడు. ఈ వారం అసలు నేను ఓడిపోలేదురా, బ్యాడ్ లక్ రా, ఆడలేక ఓడిపోలేదురా, అది అలా అయిందిరా అని బాధపడుతున్నాను. ఇమాన్యుయల్ చెబితే నమ్మాలి, ఎందుకంటే ఇమాన్యుయల్ అంత ఈజీగా టాస్క్ ఓడిపోడు. ఇమాన్యుయల్ ఓడిపోయాడంటే దేర్ ఇస్ సంథింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఫైనల్గా ఇమాన్యుయల్ని అందరూ వచ్చి ఓదారుస్తున్నారు, ఈవెన్ తనుజ గారు కూడా వచ్చి రే నాకు చెప్తావు కదరా ఏడవద్దని, నువ్వు ఏడిస్తే ఎట్రా అది అనేసి బాగా ఓదార్చారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ పోరాట యోధుడు స్వామి. టాస్క్ విషయానికి వస్తే తను ఇమాన్యుయల్ ఓడిపోయాడా అని ఆశ్చర్యపోయి అంతగా ఆడతాడు. అలాంటి పర్సన్ లాస్ట్ మూమెంట్లో ఆ టాస్క్ సింపుల్ టాస్క్, అది చూడంగానే ఎలాగైనా గెలిచేస్తాను అనుకుంటాడు. అలాంటి టాస్క్ ఓడిపోతే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని భయంకరమైన తాపత్రయపడ్డాడు. ఆ తాపత్రయంలో కూడా మమ్మీ అనే ఆవిడతో వారం మొత్తం తలకాయ నొప్పులు, వారం మొత్తం గొడవలు పడి ఆవిడ మనస్పర్ధలు తీసుకుని ఆవిడకి దూరంగా అయ్యి భరణి గారికి మనస్పర్ధలు, భరణి గారికి ఇష్యూలు తీసుకొచ్చి ఇన్ని చేసిన తర్వాత లాస్ట్కి ఓడిపోతే ఆ బాధ ఉంటుంది కదా, ఆ బాధే చూపించాడు. సూపర్, బాగా ఆడాడు, ఓడిపోయినా ప్రాబ్లం లేదు కానీ ఎఫర్ట్స్ పెట్టాడు, లెగ్ బాగాలేకపోయినా బాగా ఆడాడు, వెరీ గుడ్. అంతే, ఓడిపోయినా గెలిచేశాడంటే హృదయాలు గెలిచేసింది ఇమాన్యుయల్. అంతే ఆటగాడు స్వామి ఇమాన్యుయల్, ఏమన్నా పర్ఫార్మర్, వాట్ ఏ పర్ఫార్మర్ ఇమాన్యుయల్ ఈజ్. పక్కన పెడితే ఇప్పుడు తనుజ గారు ఆవిడ ఇమాన్యుయల్తో గెలిచారయ్యా, ఇమాన్యుయల్ ఓడించారు. మీరు ఇంకా దాన్ని ప్రాబ్లం వచ్చిందా, బ్యాడ్ లక్, ఇవన్నీ పక్కన పెట్టేయాల్సింది. ఎప్పుడైనా ఎవరు గెలిచినా ఆ విజయానికి పూర్తిగా ఇచ్చేయాల్సింది ఎలివేషన్స్. 100% ఇమాన్యుయల్తో గెలిచింది. ఆ గెలుపుకి కారణం కసి. మీరు ఆ ప్లాట్ఫామ్ ఇష్యూలు ఉందని గెలిచిందని ఎవరైనా కోరుకుంటే, సంజన గారు కూడా అదే ఇష్యూస్ ఆడుతున్నారు. సంజన గారి కంటే ముందు కంప్లీట్ చేశారు, ఇమాన్యుయల్ కంటే ముందు కంప్లీట్ చేశారు. ఓన్లీ హడావిడి కసిగా ఎలాగైనా గెలవాలనే ఆత్మ అక్కడ క్లియర్ కనపడుతుంది తనుజ గారిలో. గెలిచేశారు. గెలిచిన తర్వాత ఇప్పుడు మెయిన్ది బిగ్ బాస్ కన్ఫెషన్లో పిలిచారు. ఈ కాంట్రవర్షీ పాయింట్ మాట్లాడతాం. కసిగా ఆడింది అండ్ లాస్ట్లో వదులుకున్నది తప్ప రైట్ అని తమ్ముళ్ళు పెట్టిన దాని గురించి మాట్లాడతాం. అన్ని యాంగిల్లో పిలిచాడు బిగ్ బాస్. నీ దగ్గర 3 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయమ్మా, ఆ 3 లక్షల రూపాయల డబ్బులతో నువ్వు టికెట్ టు ఫినాలే అంటే సెకండ్ ఫైనలిస్ట్ కొనుక్కోవాలన్నాడు. డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పిన మాటది, కొనుక్కోవాలి. అది కూడా విన్నింగ్ ప్రైజ్ మనీలో 50 లక్షల నుంచి 3 లక్షలు బొక్కబడి 47 లక్షల విన్నింగ్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ 3 లక్షల రూపాయలకి నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు. ఈ నామినేషన్లో నుంచి తప్పించుకొని సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు. బుద్ధి బుర్రా ఉన్న ఎవరైనా అసలు అది తీసుకుంటే ఎవరైనా ఎరిపప్పాయి. తనుజ ఈజ్ ఎ గేమర్, షీ నోస్ ఎవ్రీథింగ్. దాంట్లో మాత్రం నేను ప్యూర్ ఎవరినైనా అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ నిజంగా తీసుకుంటే ఆవిడ మీద అందరూ నెగిటివ్గా మాట్లాడతాం. అరే బుద్ధిందారా నాయన, 3 లక్షల రూపాయలు నైస్గా తీసేసుకుంటుంది కదరా, ఎలా తీసుకుంటుందరా వాంటెడ్గా, అసలు తప్పు కదరా, విన్నింగ్ ప్రైజ్ నుంచి కదా వచ్చేది. ఆ మాత్రం భయపడిపోయింది చూసావా, విన్నర్ మెటీరియల్ అంటారు, భయపడిపోయి డబ్బులు తీసుకొనేసి ఇమ్యూనిటీ కొనుక్కోవడం అనేసి మనమే మాట్లాడతాం అక్కడ. ఎందుకంటే
ఇమ్యూనిటీ కాకుండా స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లోనే వీక్లోనే ఏదైనా జరిగి ఉంటే ఆట ఆడకుండా ఇచ్చున్నా కూడా మేబీ తీసుకున్నా అంటే ఓకే అనొచ్చు. అరే వీక్ అంతా అయిపోయింది, ఇమాన్యుయల్ని కూడా ఓడించి గెలిచిన ఆవిడికి 3 లక్షలు ఖర్చు పెట్టి సేవింగ్ కొనుక్కోవాలా, 2వ పొజిషన్ 1వ పొజిషన్ 5వ పొజిషన్ ఇస్తారు, టాప్ 5కి వెళ్తాం అంతే. అది ఆవిడ సేవ్ అవుతారని తెలియదు. ఈ లీక్స్ వచ్చాయి, ఇన్ని హింట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ విన్నర్గా దగ్గరగా ఉన్నారని హింట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది టాప్ 5కి వెళ్ళే దానికోసం 3 లక్షలు ఖర్చు పెడతారు. తనకు వచ్చే 50 లక్షలు ఓన్లీ డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అవసరమేంది స్వామి, నువ్వు గెలిచి ఇది అన్ఫెయిర్ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ పెడితే డబ్బులు కొనుక్కోమని చెప్తే ఇంత కష్టపడి ఆడిన తర్వాత దట్ ఈస్ అన్ఫెయిర్ దాంట్లో భాగమయ్యి ఆవిడ కొనుక్కోవాల్సిన అవసరమే ఉంది, వద్దనింది. దాంతో బిగ్ బాస్ చాలా ఫోర్స్ చేసినా కూడా వద్దన్న విధానం బాగుంది, తన మాట మీద తను నిలబడింది. అండ్ లాస్ట్లో కూడా ఒక మాట అనేది, బిగ్ బాస్ డబ్బుల గురించి కాదు, బిగ్ బాస్ జనాలకి వదిలేస్తున్నాడు. అది నార్మల్గానే వేస్తుంది, డబ్బుల గురించి కాదు, డబ్బుల గురించే. అయినా తప్పే ఉంది. విన్నింగ్ ప్రైజ్ నుంచి 3 లక్షలు పెట్టి కొనుక్కునేది స్వామి, దట్ ఈస్ రైట్ డిసిషన్ ఓన్లీ. కొనుక్కునేది ఏంది, నువ్వు అంత కష్టపడి ఆడిన తర్వాత నువ్వు ఇవ్వాలి. ఫ్రీగా ఇస్తే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు తెలుసా, తప్పు పెట్టేది ఇక్కడ, అరే ఇంత ఈజీగా వచ్చిన సెకండ్ ఫైనలిస్ట్ వదిలేసి డెమాన్ పవన్ తీసేస్తే అందరిని తీసేస్తే నువ్వు కానీ వదిలేసి ఉన్నట్టు వాళ్ళు తీసుకునే వాళ్ళు కదా అంటే, అరే వాళ్ళు తీసుకునేది ఏంటి, బిగ్ బాస్ ఫ్రీగా ఇస్తానంటే వదిలేసింది అమ్మాయి, అప్పుడు తిట్టాలి. బిగ్ బాస్ ఫ్రీగా ఇస్తాను వదిలేస్తే ఎలా వదిలేస్తానొచ్చు, డబ్బులు పెట్టి కొనుక్కోమని ఆటపడి కష్టపడి ఆడిన తర్వాత ఇది అన్ఫెయిర్ బిగ్ బాస్ అనే టాస్క్ జరిగింది ఈ వారం అంతా. నువ్వు ఆడిచ్చి డబ్బులు, ఇప్పుడు నువ్వు అంత కష్టపడి ఆడితే కష్టానికి ఫలితం రాకుండా మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే దట్ ఈస్ అన్ఫెయిర్ దాంట్లో ఇప్పుడు ఎందుకు భాగమై కొనుక్కుంటుంది. పర్ఫెక్ట్ డెసిషన్, దాంట్లో తప్పుపడడానికి లేదు అన్నంత మంచి డెసిషన్ తీసుకుని ఎవడైనా అప్రిషియేట్ చేయాల్సిందే. పర్ఫెక్ట్ అంతే, దాంట్లో తిరిగేలేదు. టూ గుడ్ డెసిషన్ ఫ్రమ్ తనుజ. అది ఓవరాల్గా సెకండ్ ఫైనలిస్ట్ అయ్యింది, కసిగా అయింది, దాన్ని చేతులారా ఆవిడ నాకు వద్దనుకున్నది, దాంట్లో తప్పేలేదు. ఇది పరిస్థితి. నాకు అనిపించింది, నేను స్ట్రైట్గా అన్ని ప్రకారంగా అన్ని పాయింట్లు చెప్పాను కూడా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. నేను తనుజ గారి రిలేటెడ్గా రీల్ చేద్దామనేసి అనుకున్నాను. నాకు ఈరోజు 1:30 అయింది. మోస్ట్లీ రేపు ఉదయానికి చేస్తాను. దీన్ని మళ్ళీ తప్పుగా తీసుకుంటారు, చేయలేదు ఆల్రెడీ చేయలేదని. ఇక్కడ ఏమవుతుందంటే 2 రీల్స్ చేయాలి ఇప్పుడు చేస్తే. నాకు ప్రతిదీ కంపారిజన్ చేస్తారు, అందుకని చేయను. ఇమాన్యుయల్ కూడా సూపర్ ఆడాడు, ఇమాన్యుయల్ చేయాలి, తను చేసేది. ఇప్పుడు నేను ఎడిట్ చేసి పట్టుకునేసరికి 5 అవుద్ది. అంత ఈజీ కాదు. రేపు ఉదయం చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు కూడా ఇద్దరిది చేయాల్సి వస్తుంది. 90% ట్రై చేస్తాం. ఏదైనా మిస్ అయితే ఈరోజు కాకపోతే రేపు ఎపిసోడ్ అయినా ఒక వీడియో ఖచ్చితంగా రీల్ చేస్తాను తనుజ గారి గురించి, ఇమాన్యుయల్ గురించి 100%. అర్థం చేసుకోండి, బాగలేదు అది పరిస్థితి. లవ్ యూ మామ, బాయ్. కామెంట్స్ చేయండి, లైకులు కూడా చేయండి, ఏమనిపించిందో.